అందరికీ వందనాలు తెలియచేస్తానండి. అందరికీ వందనాలండి. ప్రేమతో ఆహ్వానించిన దేవుని దాసులు స్టాన్లీ గారి వారి కుటుంబానికి ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడిచ్చిన ఈ అవకాశం చాలా విలువైనదిగా నేను ఎంచి ఉన్నానండి. కనుక మనమందరం చాలా ధన్యులము. ఈ శ్రేష్టమైన మాటలు వినడానికి, దేవునితో కొద్ది నిమిషాలు సహవాసం చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బహు జాగ్రత్తగా మనం వినియోగించుకుందాం. ఎలాంటి అనాలోచనగా లేకుండా, ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా దేవుని మాటల మీదే మన హృదయ ధ్యానం నుంచి మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎవరు కూడా అనాలోచనగా ఉండరు అని నేను భావిస్తున్నాను. నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి, దాన్ని మీరు అప్లై చేయాల్సిందిగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. మొదటిది, మీ మొబైల్ ఫోన్స్ ఏమైనా ఉంటే వాటిని సైలెంట్లో పెట్టండి, లేదా స్విచ్ ఆఫ్ చేయండి. నా ఫోన్ నేను సైలెంట్లో పెట్టాను. మీ ఫోన్ని తిప్పి పెట్టండి. ఇలా కాకుండా ఇలా తిప్పి పెట్టండి. అప్పుడు ఏ ఫోన్ వచ్చినా మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటుంది. అలా చేయడం వల్ల జరిగే పరిస్థితి ఏంటంటే, మనకు చాలా అనువుగా దేవుని మాటలు వినడానికి అవకాశంగా మారుతుంది. లేకపోతే ఏంటి మెసేజు, ఏంటి, ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అదేంటో తెలియదు. కానీ అప్పటి వరకు లేని ఫోన్ కాల్స్ అన్నీ అప్పుడే వచ్చి పడతాయి. ఎందుకంటే దేవుని మాటను వినకుండా చేయడానికి. తీరా ఇంపార్టెంట్ కాల్ అని ఎత్తామా, పిన్నే ఏముండో ఈరోజు ఆదివారం కదా, చికెనా మటనా అని అడుగుతారు. ఏ కక్కో మొక్క అని అడగడానికి ఇంపార్టెంట్ కాల్ లాగా అప్పుడు చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి విషయాలను బట్టి తర్వాత తిరిగ్గా మాట్లాడుకున్న అవకాశం ఉంటే, కానీ దేవుని మాటలు వినేటప్పుడు మాత్రం ఎలాంటి అశ్రద్ధతో వింటే దానివల్ల మనకు ప్రయోజనమేమీ ఉండదు. మీ పాస్టర్గా నాకు ఫుల్ పర్మిషన్ ఇచ్చారు. దాన్ని బట్టి దేవుని నడిపింపును బట్టి నేను ముందుకు వెళ్ళిపోతాను. నేను అంత కఠినాత్మునైతే కాదండి. నాకు ముఖ కవలికలు భావం తెలుసు. మీరు శ్రద్ధగా వింటున్నారా, ఇడు ముగించేస్తే బాగుంటారా బాబు అని చూస్తున్నారా, ఆ ముఖ కవలికలు నాతో మాట్లాడుతుంటే మీరు నోరు విప్పి చెప్పకపోవచ్చు, కానీ మీ ముఖ కవలికలు నాతో మాట్లాడినప్పుడు వాటిని అనుసరించే నేను ముందుకు వెళ్తాను. నేను ఇక్కడ నిలబడింది కూడా దేవుని ఆత్మ సహాయం ద్వారానే నిలబడ్డాను. ఈ సత్యాన్ని నేను ఎప్పుడు మర్చిపోను. దేవుడు ఆత్మతో నడిపించబడుతూ నేను ముందుకు సాగడానికి నేను ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడ్డాను. కనుక నా కొరకు మీరు ప్రార్థిస్తూనే, ప్రభువా నాతో ఏం మాట్లాడతావు అని మీరు సిద్ధపడండి. రెండవ విషయం, మీరు వాక్యం అయ్యేంత వరకు నాకు ఇది వరకు ఫోన్లో ఒక టైం చెప్పారు రాజాగారు, ఒక టైం చెప్పారు, ఆ టైం లోపులోనే నేను ముగిస్తాను. కాబట్టి వాక్యం అయ్యే వరకు మీరు అటు ఇటు తిరగను, అటు ఇటు నేను పక్కవారిని డిస్టర్బ్ చేయను, నేను నిద్రపోయి పక్కవారిని నిద్ర పెట్టను అన్న తీర్మానము, అన్న మాట నాకు ఇవ్వాలి. ఇస్తారా? స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. సరే, నేను మీకు తెలుసు కాబట్టి నా పరిచయం అవసరం లేదు. నా బోధన శైలి కూడా మీకు తెలుసు. మిమ్మల్ని ఊరికనే అలా ఉంచను. కొన్ని ప్రశ్నలతోనే నేను మిమ్మల్ని ముందుకు నడిపించడానికి ఇష్టపడతాను. నా ప్రార్థన గడిచి ఒక 15-20 రోజులుగా నేను ప్రార్థిస్తున్నాను ఈ మీటింగ్స్ కోసం. నేను వెళ్ళి సమయాన్ని వృధా చేయకూడదు ప్రభువా అని నా గురించి ప్రార్థించుకుంటున్నాను. ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా సమయాన్ని వృధా చేయకూడదు ప్రభువా అని సంఘం గురించి మాట్లాడుతున్నాను. ఈ పెట్టిన ఈ 4 రోజుల కూడికలు, రేపటితో ముగిసే ఈ కూడికలు మన జీవితంలో ఓ నూతనమైన వరవడిని సృష్టించాలి ప్రభువా అని ప్రార్థిస్తున్నాను. దేవుడు అట్టి రీతి అయిన వరవడి మనకు అనుగ్రహించినట్లు ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా ప్రార్థన చేయండి. మనందరికీ చాలా మేలుకరంగా ఈ విషయాలు ఉంటాయి అని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు.
నా స్నేహితులారా, నేను వర్తమానంలోనికి వెళ్ళడానికి ముందుగా చిన్న ప్రార్థన చేద్దాం. మన అందరి ఆత్మీయ మేలు కొరకు, ప్రతి చీకటి ప్రభావం పతనమవుట కొరకు, దేవుని మాట బహుస్పష్టంగా వినబడుట కొరకు చిన్న ప్రార్థన. ఎవ్వరు మోకరించకండి, మీరున్న స్థలాల్లో అలాగనే కళ్ళు మూసుకోనండి. దేవునితో ఒక్క మాట చెప్పండి, ప్రభువా నాతో మాట్లాడు, నన్ను దర్శించు. అదే మాట అందరూ కళ్ళు మూసుకుందామా? మనస్ఫూర్తిగా, హృదయపూర్వకముగా. థ్యాంక్ యూ లార్డ్. దేవా, పరిశుద్ధుడా, నేను వట్టివాడను, మట్టివాడను. నీ మాట జీవము. ఆ మాట మట్టి పాత్రలో పడితే ఆ మట్టి పాత్ర శుద్ధ సువర్ణంగా మారుతుంది. పాడైపోయిన నా బ్రతుకు మారాలి అంటే నీ మాట కావాలి. పాడైపోయిన నా జీవితం బాగుపడాలి అంటే నీ మాట కావాలి. ప్రభువా నాతో మాట్లాడండి. ప్రభువా నన్ను దర్శించండి. ప్రభువా నీ మాటతో నన్ను, నా కుటుంబమును, నా సంఘమును ఉజ్జీవింప చేయండి. నీ సహాయం ఇవ్వండి. దేవా, నిలబడిన నీ దాసుడు ఒట్టివాడు, మట్టివాడు. ఈ మట్టివాని ఒట్టివాని మాట ఇక్కడ ఉన్న ఎవ్వరికీ ఉపయోగకరం కాదు. జీవము గల నీ మాట కావాలి ప్రభువా. మీ సహాయం ఇచ్చి నడిపించి మేలులతో నింపమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం ప్రియమైన తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని మాటలు వినే ప్రయత్నం చేద్దామండి. మనకున్న సమయాన్ని బట్టి నేను టైమర్ ఆన్ చేసుకున్నాను, మీరు కంగారు పడిన అవసరం లేదు. ఈరోజు ఒక టాపిక్ మెసేజ్ కాదు, కానీ ఒక అధ్యాయములో కొన్ని వచనాల సారాంశాన్ని తీసుకుని మీతో మాట్లాడతాను. గడిచిన కొన్ని వారాలుగా, కొన్ని నెలలుగా మా సంఘాన్ని ఉజ్జీవింపచేసి, సంఘంతో దేవుడు బహుస్పష్టంగా మాట్లాడే మాటలే మీతో పంచుకోవాలని నేను దేవుని చేత ప్రేరేపించబడి నేను వచ్చాను. గడిచిన సంవత్సర కాలంలో మొదటి నుండి మేము ప్రారంభించాము యోహాను సువార్త ధ్యానాలు అని. మా సంఘానికి చాలా మేలుకరంగా, మా ఆత్మీయ జీవితాలకు చాలా మేలుకరంగా మారాయి. ఆ విషయాలను మీతో పంచుకోవాలని నేను దేవుని చేత ప్రేరేపించబడి మీ మధ్యకు నించున్నాను. రండి, యోహాను సువార్త ధ్యానాలలో కొన్ని విషయాలు చూద్దాం. యోహాను సువార్తను తీసి ఉంచండి. అలా 5వ అధ్యాయానికి రండి. మనమందరము చాలాసార్లు విన్న వాక్యమే. అభిషక్తులైన దైవజనుల ద్వారా చాలా విశేషకరమైన విషయాలు ప్రభు మాట్లాడే ఉంటారు. మరొకసారి దేవుడు మనల్ని దర్శించే రీతి చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇది నేను ఎప్పుడూ నమ్ముతాను. కనుక ఆ దేవుని మాటలు వెలువడుతూ ఉండగా మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకోవడానికి సిద్ధమైన మనస్సు కలిగి ముందుకు సాగడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 18 వచనాల సారాంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నా మాట మీకు అర్థమైందండి? యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి 18 వచనాల సారాంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ వచనాల్లో చాలా విశేషకరమైన విషయాలు దాగున్నాయి. దానికి ఈ 18 వచనాలకు నేను 4 టాపిక్లు ఇచ్చాను, 4 మాటలు ఇచ్చాను. ఆ 4 మాటలు ఏంటో మీతో చెబుతాను. మొదటిగా మీరు రాసుకునేవారు రాసుకోండి, గుర్తుపెట్టుకునేవారు గుర్తుపెట్టుకునండి. మొదటిగా, నిస్సహాయులకు సహాయము చేసేవాడిగా యేసుక్రీస్తు ప్రభు మనకు కనిపిస్తారు. నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని సహాయము చేసే దేవుడిగా ఆయన ప్రత్యక్షమవుతారు. రెండవది, పడియున్న వారిని చూసిన దేవునిగా ఆయన ప్రత్యక్షమవుతాడు. రెండవ విషయం. మూడవది, ఆయన నడిపించే దేవునిగా ప్రత్యక్షమవుతాడు. ఇది మూడవ విషయం. నాలుగవదిగా, మేలు చేసిన వానికి కీడు చేసే ఒక వ్యక్తి, ఒక మనిషి మనకు ఈ మాటల్లో లేక ఈ వచనాల్లో మనకు కనిపిస్తారు. 4 విషయాలు. 4వ విషయం, మేలు చేసిన వానికి కీడు చేయడం, నడిపించే దేవుడిగా యేసు ప్రభువారు కనిపించడం, పడియున్న వానిని చూసేవానిగా దేవుడు కనిపించడం,
నిస్సహాయ స్థితిలో ఉన్న వారిని బాగు చేయడం. ఈ 4 విషయాల గురించి మీతో మాట్లాడతాను. ఈ 4 విషయాలు మనకు ఎంతగా సహాయం చేస్తాయంటే, నిరాశ నిస్పృహల్లో ఉన్న మనకు, పడిపోయి ఉన్న మనకు, నడవలేని స్థితిలో ఉన్న మనకు ఆ దేవుడి యొక్క సహాయము ఎంత గొప్పగా ఉంటుందో మనకు అర్థమవుతుంది. చివరిగా దేవుని చేత ఏర్పాటు చేయబడి, ఎన్నిక చేయబడి, పిలువబడి ఈ స్థలమందు కూర్చున్న మనము ఒక్కొక్కసారి మేలు చేసిన వారినే మనము కీడు చేసేవారిగా మారుతున్నామా, లేక మేలు చేసిన మనకు అనేకుల చేత కీడు ఏమైనా అనుభవిస్తున్నామా అన్న విషయాలు మనకు అర్థమైపోతాయి. మన ఆత్మీయ జీవితానికి చాలా పురికొల్పోయిన మాటలు కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. రండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 1 నుండి కొన్ని విషయాలు చదువుదాం. రండి. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. 2వ వచనం చూడండి. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయాల్లో దేవదూత కోనేటిలోనికి దిగి నీళ్ళు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును గనుక ఆ మండపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. ఇక్కడ చదివిన ఈ 2 నుండి 1 నుండి 4 వచనాల సారాంశం ఏంటంటే, యెరూషలేము అనే దేవాలయములో 12 గుమ్మాలు కలిగిన దేవాలయం అది. అందులో ఓ ద్వారమున గొర్రెల ద్వారము అనే ఆ మార్గం గుండా వెళుతూ ఉంటే కోనేరు, బెతెస్దా కోనేరు అనబడినటువంటి ఓ స్థలం మనకు కనబడుతుంది. ఆ స్థలము బెతెస్దా అను ఆ స్థలము దానికి పర్యాయపదముగా దానికి పేరు పెట్టబడినది ఏంటంటే కరుణాగృహము. బెతెస్దా అనగా కరుణాగృహము. ఈ కరుణాగృహము అనే ఆ బెతెస్దా ఆ స్థలం ఉండడం చాలా గొప్ప విశేషకరం. ఆ స్థలం ఇప్పటికీ ఉంది. దానిని ఏమని పిలుస్తారంటే ఓమర్ మసూద్ అని ఒక మసీదు స్థలముగా ఇప్పుడున్న కాలంలో మార్చేశారు. అది యెరూషలేములో దేవాలయములో ఇప్పటికీ ఉండడం ఒక విశేషకరం. అది ఇస్లామిక్ వాళ్ళు స్వాధీనపరుచుకొని ఓమర్ మసూద్ అనే ఆ మసీదుని అక్కడ ప్రారంభించారు. అది ఎప్పుడు అంటే క్రీస్తు పూర్వం 1611లో దాన్ని మసీదుగా కన్వర్ట్ చేసి అప్పటి నుండి కూడా ఈ ముస్లిం స్వాధీనంలో ఆ బెతెస్దా కోనేరు అనబడింది ఉంది. అది ఎక్కడ ఉంది అంటే 12 గుమ్మాల్లో ఒక గుమ్మముగా ఉన్నటువంటి గొర్రెల ద్వారము గుండా వెళుతూ ఉంటే కుడివైపున అది మనకు కనిపిస్తుంది. ఇది బైబిల్ గ్రంథంలో లేక హిస్టారికల్గా మనకు కనబడుతున్న పరిస్థితి. ఈ కరుణాగృహము యొక్క విశిష్టత ఏమిటి అనగా, ఈ బెతెస్దా యొక్క విశిష్టత ఏమిటి అంటే, ఆ దేవదూత ఆ నీటిలోనికి, ఆ కోనీటిలోనికి రావగానే నీళ్లు కదిలిస్తుందంట. ఆ కదిలించబడే సమయానికి అందులోనికి ఎవరైతే దిగుతారో ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా సరే చాలా ఈజీగా స్వస్థపరచబడతారంట, చాలా ఈజీగా. అలాంటి కరుణాగృహము అక్కడ ఉన్నది. అక్కడ చాలామంది రోగులు వచ్చి గుంపులుగా పడి ఉన్నారు. ఒకరు ఇద్దరు కాదండి, గుంపులుగా పడి ఉన్నారు. ఎందుకు అంటే స్వస్థత కొరకు. స్వస్థత కావాలి అని చెప్పి ఆ బెతెస్దా కోనేరు దగ్గర వచ్చి పడి ఉండి అనేకులు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. దేవదూత రానే వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది, అందులో పడుతున్నారు, స్వస్థపడుతున్నారు, వచ్చేస్తున్నారు. ఇది అక్కడ జరుగుతున్న పరిస్థితి. సరే, ఆ కోనేరు గురించి, ఆ కరుణాగృహం గురించి, ఆ బెతెస్దా గురించి మనం చాలా విషయాలు విన్నవే. ఇప్పుడు మన పాఠం ఏంటంటే, ఆ కరుణాగృహము లేక బెతెస్దా అనబడిన స్థలం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరకు మనం ఒకసారి వద్దాం. రండి, చూడండి 5వ వచనం ఒకసారి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసువాడు పడియుండుట చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడగగా. చాలండి, ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటి అంటే, నా స్నేహితులారా, అక్కడ కరుణాగృహము లేక బెతెస్దా అనబడిన స్థలములో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆయన ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు?
38 సంవత్సరాలుగా ఉన్నాడు. 38 సంవత్సరాలంటే మానవ జీవితంలో సగభాగమంతా. భార్యతో గడిపిన సమయం ఎంత, పిల్లలతో కుటుంబంతో గడిపిన సమయం ఎంత అంటే ఏమో చెప్పలేము. కానీ ఎక్కువ సమయం, ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ గడిపాడు అంటే 38 సంవత్సరాలు ఆ కోనేటి దగ్గరే ఉన్నాడు. మరి 38 సంవత్సరాలు అక్కడ ఉండడాన్ని ఏమనాలి అసలు అంటే మనకు అర్థమవుతుంది అతడు ఎలాంటి వ్యాధితో బాధపడుతున్నాడో. అంటే ఆ కోనేటి దగ్గర నుండి అలా లేచి ఒక అడుగు కూడా లేచి అందులో పడలేనంత బలహీనుడు, అలాంటి పరిస్థితుల్లో పడి ఉన్నవాడు అని మనకు అర్థమవుతుంది. సరే, ఈ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి ఈ వ్యక్తి అలా పడి ఉంటే యేసు ప్రభు దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా? నీకు స్వస్థత కావాలా? నీకు స్వస్థత కావాలా అని మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభువుని ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఆయన. ఎందుకు అంటే 38 సంవత్సరాలుగా ఎవ్వరు వచ్చి పలకరించలేదు అతన్ని. 38 సంవత్సరాలుగా ఎవ్వరూ పలకరించలేదండి అతన్ని. పలకరింపుకు నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన. ప్రేమకు నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఆప్యాయతకు, అనురాగానికి నోచుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకు అంటే ఆయన నిస్సహాయుడు, నిరాశలో ఉన్నాడు. అయ్యో, ఇన్ని సంవత్సరాల కాలములో ఏ ఒక్కరూ కూడా నాకు వచ్చి సహాయము చేసిన వారు లేరే. ఏమండి, అక్కడ ఎంతమంది ఉండుంటారు? అక్కడ రాయబడిన లిస్టు చూడండి ఎంత ఉంది. ఎంతమంది అండి? ఆ మండపములో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఓచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారంట. ఈ 38 సంవత్సరాలుగా అక్కడున్న వారు ఎవరితో మాట్లాడలేదంటారు ఆయన. రే, నువ్వు స్వస్థపడ్డానికి వచ్చావు కదా, నువ్వు స్వస్థపడిన తర్వాత మరలా ఉండి నేను వెళ్ళేటప్పుడు నాకు కొంచెం సహాయం చేయవని వెళ్ళేటప్పుడు అని అడుగుండడంటారా? 38 సంవత్సరాలుగా ఉన్నప్పుడు పక్కనున్న రోగులు, కుంటివారు, గుడ్డివారు ఇతనితో నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? నువ్వు ఎప్పుడొచ్చావు? అబ్బో, నేను చాలా కాలం అవుతుంది. నువ్వు ఎంతకాలం అవుతుంది? మొన్ననే వచ్చాను. నువ్వు ఎంతకాలం అవుతుంది? 5 సంవత్సరాలు అవుతుంది. మరి నువ్వు? నేను 38 సంవత్సరాలు. అవునా? అయ్యో, ఎలా బ్రదర్ అంటే నాకు సహాయం చేసేవారు లేరు. అవునా, సరే నేను సహాయం చేస్తాను. ఈలోపు దేవదూత వస్తుంది, నీళ్ళు కదిలిస్తుంది, అతను దిగుతాడు, స్వస్థపడతాడు, వెళ్ళిపోతాడు. అయ్యో బ్రదర్, నిన్నే పిలుస్తున్నాను, నాకు సహాయం చేస్తానన్నావు కదా. పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉంటారు చాలామంది. గుంపులుగా పడి ఉన్నారు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ ఒక మాట చెప్పాలి మనకు. ఏమిటి అంటే, మనము నిరాశ నిస్పృహల్లో ఉన్నప్పుడు మన వెన్నంటుండేవారు ఎంతమంది? మనకు సహాయము చేసేవారు ఎంతమంది? నీ దగ్గరకు వచ్చి ప్రేమగా పలకరించేవారు ఎంతమంది? నీ దగ్గర ధనముందా? బెల్లం చుట్టూ ఈగల్లాగా, చీమల్లాగా ఇలా పాకుంటూ నడవలేకపోయినా, లేవలేకపోయినా కర్రో కాలో పట్టుకుని ఇంకొక సహాయం తీసుకుని మెట్లకి మరీ వచ్చేస్తారు. ఎందుకు? నీ దగ్గర అవసరమైనది ఉంది కాబట్టి. వారు నిన్ను అవసరానికి ఓ ఏటీఎంలా వాడుకుంటారు కాబట్టి. అయ్యో, అంత బలహీనంగా ఉండి ఎందుకు వచ్చారంటే, పర్వాలేదమ్మా, నువ్వు ఈ పరిస్థితుల నుండి చలించిపోయాను. కాదు, నీతో అవసరం ఉండి, అవసరమైనది నీ దగ్గర ఉండి. ఇది మానవ స్వభావం. మనిషి ఏదైనా ఆశించి మేలు పొందుతాడు తప్ప ఏమీ ఆశించకుండా మేలు చెయ్యడు మనిషి. నిరాశ నిస్పృహల్లో ఉన్నవు మనిషి ఇక్కడ మనం పడి ఉండుట చూస్తాం. ఇక్కడ ఉన్న వ్యక్తి ఆశని ఇక చంపేసుకుని ఉంటాడు. ఎందుకంటే 38 సంవత్సరాలు జీవితంలో సగ సంవత్సరాలన్నీ ఇక్కడే పడి ఉన్నాయి. నా స్నేహితులారా, అడుగుతున్నాను, నీవు అనుకుంటున్నావు నా దగ్గర ఒకప్పుడు అన్నీ ఉన్నప్పుడు అందరూ నా చుట్టూ ఉన్నవారు ఇప్పుడు నా దగ్గర ఏమీ లేనప్పుడు విడిచిపెట్టేశారేంటి?
నన్నందరూ ఇలా విడిచిపెట్టేశారేంటి, నన్ను ఒంటరి వాణ్ణి చేశారేంటి, అంటే నా దగ్గర ఏమీ లేకపోతే ఇక నేను అవసరం లేనా అని నీవు అనుకుంటున్నావు. కానీ నీవు ఉన్న నిరాశ నిస్పృహల్లో నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు ప్రభువు. ఆయన నీతో మాట్లాడతాడు, నిన్ను ప్రేమగా పలకరిస్తారు. ప్రేమగల పిలుపును, ప్రేమగల ఆప్యాయపు మాటను నీవు ఎన్నో సంవత్సరాలు అయి ఉండొచ్చు నీ దగ్గరకు వచ్చి ఈ రాత్రి నీ దగ్గరకు వచ్చింది ఆయన యేసు క్రీస్తు ప్రభు. ఆయన ప్రేమ గలవాడు, నిస్సహాయులకు సహాయము చేసేవాడండి ఆయన. నిరాశలో ఉన్నవా నీకు, నిస్పృహలో ఉన్న నీకు ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించి ప్రేమ చూపించేవాడు. ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగగా, స్వస్థపడగోరుచున్నావా వానిని అడుగగా. ఈ రాత్రి దేవుడు నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసండి? నీవు స్వస్థపడగోరుచున్నావా? విడుదల పొందగోరుచున్నావా? పాపపు బంధకాల్లో కూరుకుపోయావు కదూ, ఇహలోక మాలిన్యం అంటించుకొని నీవు నాకు చాలా దూరముగా ఉన్నావు కదూ, కానీ నీవు విడుదల పొందగోరుచున్నావా అని ఆయన అడుగుతున్నాడు. మనమిచ్చే సమాధానం ఏంటి? మనమిచ్చే సమాధానం ఏంటి? నా స్నేహితులారా, మనము ఆయనకు దగ్గరగా మారాలి. మనము ఆయనకు దగ్గరగా మారాలి. నీవు ఆయనకు చాలా దూరం అయిపోయావు, నీవు ఆయనకు చాలా దూరం అయిపోయావు. కానీ ఆయన మాట్లాడుతున్నాడు, స్వస్థపడగోరుచున్నావా? నీవు ఎలాంటి బలహీనతతో ఉన్నావో, ఎలాంటి దుర్లభమైన పరిస్థితుల్లో ఉన్నావో సోదరీ స్నేహితుడా, ఈ రాత్రి నీకు శుభవార్త. ఆయన నీకు విడుదల ఇవ్వబోయే రాత్రి, ఆయన నిన్ను స్వస్థపరిచే రాత్రి, ఆయన నీ హృదయాన్ని తేలికపరిచే రాత్రి, నీ జీవితంలో ఓ మరుపురాని రోజుగా మలిచే రాత్రి ఆయనకు నువ్వు చెప్పాలి ఓ మాట, ప్రభువా నన్ను స్వస్థపరచు, నన్ను విడిపించు. ఇక్కడ నిరాశలో నిస్పృహల్లో ఉన్నటువంటి ఈ వ్యక్తి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా? యేసు ప్రభువారు ఏది కూడా బలవంతంగా రుద్దరు. చాలామంది అంటారు బలవంత మత మార్పిడి చేస్తున్నారు, బలవంత మత మార్పిడి చేస్తున్నారు. క్రైస్తవుడు, దేవుడు, యేసుక్రీస్తు ప్రభు బలవంతంగా మత మార్పిడి చేయడండి. ఆయన నీ ముందు ఇది సత్యము, ఇది మంచి, ఇది చెడు, నీవు దేనిని కోరుకుంటావు అని ఆయన అడుగుతాడు. ఆయన నీలో ఆశను పెంచడానికి, నీవు ఇలా ఉంటే నీకు కలిగే బహుమానం ఇది అని ఆయన అనేక విషయాలు మాట్లాడతారండి. నీవు మారావా? సరే, మారలేదా? నీ జీవితం నీకే, నీ ఇష్టం అని విడిచిపెడతారు. దేవుడు ఈ రాత్రి వచ్చి నిన్ను అడుగుతున్నప్పుడు నీవిచ్చే సమాధానం ఏంటి? ఇక్కడ 5వ వచనంలో అనేకులు అక్కడ పడి ఉన్నప్పుడు, అనేకులు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా సహాయము చేయడానికి ఒక్క స్నేహితుడిగా కూడా లేడండి. సహాయము చేయడానికి ఒక సహాయకరమైన ఒక మాట కూడా సెలవిచ్చడం ఇక్కడ మనము ఈ మాటల్లో ఎక్కడ మనం చూడం. అక్కడ చాలామంది రోగిస్తులు ఉంటారు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు చాలామంది ఉన్నారు. గుంపులుగా అని రాయబడటం మనం చూస్తాం నా స్నేహితులారా. కానీ ఎవరు సహాయం చేయలేదు. ఆయన గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? 101వ కీర్తన 4వ వచనంలో, 10వ కీర్తన 4వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, నిరాధారులను తనకు తాను అప్పగించుకుంటే ఆయన తనకు తండ్రిగా ఉంటారట. ఎంత గొప్ప మాట అండి, ఎంత గొప్ప మాట. 10వ కీర్తన 14వ వచనంలో ఉన్న మాట అండి అది. ఏమని? నీవు నిస్సహాయ స్థితిలో నిరాధారులుగా ఉండి నీవు దేవునికి అప్పగించుకో, ఆయన నీకు తండ్రిగా ఉంటాడు, నిన్ను పోషిస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. ఇంకా ఆయన ఏం చేస్తాడు అంటే, నిరాశ నిస్పృహల్లో ఉన్నవానికి ఆయన చేసే గొప్ప అద్భుతమైన మరో మాట చూపిస్తాను చూడండి. యెషయా గ్రంథం 40వ వచనానికి రండి. 40వ అధ్యాయము యెషయా గ్రంథం చూడండి, 29వ వచనం.
సొమ్మసిల్లిన వానికి బలమిచ్చువాడు ఆయనే, భక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయువాడు ఆయనే. చాలండి. ఏం చేస్తారట ఆయన? సొమ్మసిల్లిన వానికి, ఇంకా నిరాశ నిస్పృహ, ఇక నేను ఏమీ చేయలేను అని నిస్సహాయ స్థితిలో ఉన్నవానికి బలమిచ్చే దేవుడు ఆయన. బలమిచ్చే దేవుడండి. సొమ్మసిల్లిన వారిని బలపరిచే దేవుడు. బలహీన సమయంలో నేనున్నాను అని భరోసా ఇచ్చేవాడు ఆయన. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఆయన బలమిచ్చే దేవుడు. ఇంకా ఇదే యోహాను సువార్త 5వ అధ్యాయం 8-9 వచనాల సారాంశం ఏంటంటే, యేసు లేచి నీవు పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పడం మనం చూస్తాం. ఏమని చెప్తున్నారండి? పరుపెత్తుకొని నడువు. ఇక్కడ తెలియచేసే మాట ఏమిటో తెలుసా? ఆయన మాటలో శక్తి. నిరాశ నిస్పృహల్లో ఉన్నవానికి ఓ దివ్యమైన మాట, నీ పరుపెత్తుకుని నడు. ఆయన మాట వెల్లటి ఎగుట తోడని గొప్ప శక్తి ద్వారా విడుదల పొందడం మనం చూస్తాం. నా స్నేహితులారా, ఈయన నిరాశ నిస్పృహల్లో ఉన్న వారి దగ్గరకు వచ్చి మాట్లాడే దేవుడిగా మనం చూస్తాం. రెండవది, ఆయన పడియున్న వారిని చూసే దేవుడైన పడియున్న వారిని చూసే దేవుడు. ఆయన చూచే దేవుడు. కళ్ళు తిప్పుకొని వెళ్ళిపోయేవాడు కాదండి ఆయన. ముఖం చాటేసేవాడు కాదండి ఆయన. ఆయన చూసేవాడు. యేసు వాడు పడియుండుట చూచి పడిన వారిని ఎవరైనా చూస్తారా? ఎవరినైనా బాధలో ఉన్నప్పుడు ఆయన చూచేవాడిగా మనకు కనబడతాడు. చూడండి, ఒక చిన్న మాట మీకు తెలియచేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదువుతాను. ప్రభు ఆమెను చూచి ఆమెను ఇందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టి మోయుచున్నవారు నిలిచిరి. చాలండి. ఇప్పుడు ఆయన చేసిన పని ఏంటి? వచ్చి చూచాడు. ఆయన చనిపోయి ఉన్న వాడిని ముట్టుకోగానే వాడు లేచి నిలబడ్డాడు. ఆయన మాట్లాడుతున్న మాట, నిరాశలో ఉన్నావు కదమ్మా, నీవు ఏడుస్తూ ఉన్నావు కదూ, బాధలో ఉన్నావు కదూ, వేదనతో ఉన్నావు కదూ, నువ్వు ఏడవకో. నీ ఒక్కగానొక్క కుమారుడు మరణించాడనుకుంటున్నావు కదూ, ఆమెను చూచి ఆమెను ముట్టడం మనం చూస్తాం. ఆమె కన్నీటిని కట్టడం మనం చూస్తాం. ఆమెను ఓదార్చడం మనం చూస్తాం. ఆయన పడియున్న వారిని చూచే దేవుడు. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన స్నేహితులారా, పడియున్న వారిని చూచే దేవుడు కదా. ఆ దేవుడు నిన్ను చూస్తున్నాడని నీకెందుకు గుర్తులేదు? అనేకుల చేత దూషించబడి హింసింపబడి ఉన్నావు, నిన్ను ఎవరు చూడట్లేదు అని అనుకుంటే ఎలా? చూచే దేవుడు ఉన్నాడని నీకు తెలుసా? ఆయన చూచే దేవుడు అని నీకు తెలుసా? ఇంకా అలా ముందుకు వెళితే ఈ లూకా సువార్త 19వ అధ్యాయము 5వ వచనంలో అక్కడ పొట్టివాడైన జక్కయ్య అనే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడండి. అతడు దగ్గరకు వచ్చి యేసు ఆ చోటికి వచ్చి కన్నులెత్తి చూచి అనే మాట మనకు కనబడుతుంది. ఏంటండి? కన్నులెత్తి చూచి. ఏమన్నాడు అప్పుడు? జక్కయ్య కిందకు దిగు, నేను ఇంటికి వస్తాను అన్నాడు. ఇక్కడ ఓ మాట చెబుతాను వినండి. జక్కయ్య చెట్టు ఎక్కి చూశాడు కదా, కిందకి రమ్మన్నాడు కదా. వచ్చిన తరువాత నీ ఇంటికి వస్తాను అంటే సరే ప్రభువా అని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. యేసు చూపు
ఓ పాపిని పరిశుద్ధునిగా మార్చేసింది. ఓ అన్యాయస్తుణ్ణి, ఓ అక్రమముగా అన్యాయముగా సంపాదించే వాడిని బ్రతుకును మార్చేసిందండి. అన్యాయపు బ్రతుకులో ఉన్న ఓ వ్యక్తిని పరిశుద్ధునిగా మార్చింది యేసు ప్రభు యొక్క చూపు. అక్కడ పడి ఉన్నాడు ఈ మోసగాడిగా, సుంకపు గుత్తదారుడుగా, అనేకులను డబ్బు డబ్బు అని పీడించే ఓ భయంకరమైన వ్యక్తిగా ఇక్కడ జక్కయ్య కనిపిస్తే ఆ జక్కయ్య దగ్గరకు వచ్చి అతడి స్థితిని మార్చేశాడండి. యేసు ప్రభు ఏమీ మాట్లాడలేదు. అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గరైనా 100 రూపాయలు తీసుకుంటే 1000 రూపాయలు ఇస్తాను, ఒకడికి 4 ఇస్తాను, ఎవరి దగ్గరైనా 1 రూపాయి తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాను, 1,00,000 రూపాయలు తీసుకుంటే 4 లక్షలు ఇస్తాను. ఎంత గొప్ప మార్పు, ఎంత గొప్ప మార్పు. ఇప్పుడు లంచాలు తెచ్చి జీతం కన్నా అధికమైన డబ్బు తెస్తూ ఉంటే ఏ భార్య అయినా ఎందుకండి అలా పేదోళ్ళు డబ్బులు తెచ్చేస్తారని ఏ భార్య అయినా అంటదా? అంద కదా. రాణి అంటారు. తన కొడుకు మంచి లగ్జరీగా మంచి కాస్ట్లీ బట్టలు వేసుకొని మంచిగా టిప్ టాప్గా తయారయ్యి వెళుతూ కావలసిన పాకెట్ మనీ వాళ్ళ డాడీని అడిగి తీసుకుంటూ ఉండగా చాలా హ్యాపీగా జలసాలు చేస్తున్నప్పుడు, డాడీ ఈ డబ్బు ఎక్కడి నుంచి తెచ్చావు, లంచాలు పుచ్చుకొని వచ్చావా అని అంటాడా? ఎందుకు డాడీ లంచాలు తీసుకుంటున్నావు అంటాడా? సరే, ఇప్పుడు యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు చుట్టూ ఎప్పుడు కొన్ని వేల మంది గుంపులుగా ఉండేవారు. వారందరికీ వినబడింది ఏమని? ఈ జక్కయ్య యేసు ప్రభుతో మాట్లాడిన మాట ఏమని? ప్రభువా ఒకరికి 4 ఇస్తాను, నేను అన్యాయంగా తీసుకుంటాను. ఈ మాట ఆ మాట ఆ చెవిన మొత్తం వెళ్ళిపోయి మొత్తం లైన్ కట్టేశారు, క్యూ కట్టేశారు. ఏంటి ఎంత త్వరగా క్యూ కట్టేశారు? అంతే, ఫ్రీ వస్తుందంటే అందరూ అలాగే వచ్చేస్తారు, అంతే కదా. ఇప్పుడు డీమార్ట్లు ఇవన్నీ ఎందుకు ఎంత ఫేమస్ అయిపోయినాయి? ఏమండి, ఏ డీమార్ట్కైనా ఏ షాపింగ్ మాల్ కన్నా ఒక వస్తువు కొనడానికి వెళ్ళి ఒకే వస్తువు పట్టుకుని వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకే వస్తువు పట్టుకెళ్ళి ఒక వస్తువుతో తిరిగి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎందుకని? డిస్కౌంట్లు. నా మట్టుకు నేనే డీమార్ట్కి వెళ్ళానంటే ఒక దానికోసం వెళ్తే 4-5 పట్టుకుని వస్తాను. మామూలుగా ఉండదు కదా మనకి. ఎందుకు? డిస్కౌంట్లు అవసరం. ఇప్పుడు ఇక మామూలుగా కాదు, 1 చెల్లిస్తే 4. అప్పటి వరకు ఏంటో ఈ జక్కయ్య నన్ను పీక్కుని పీడించుకుని తిన్నాడు, ఇప్పుడేంటో అని అనుకున్న వారు కాస్త అమ్మయ్యా 1కి 4 అంతా క్యూ కట్టేశారు. ఇప్పుడు తన భార్య పిల్లల యొక్క మాటలేంటి? లోపల నుంచి పెట్టి తెచ్చాడు, ఓపెన్ చేశాడు. నీకెంత? 1000 రూపాయలు ఇచ్చావా? ఇదిగో 4000 పట్టుకెళ్ళి. నువ్వెంత? 5000. ఇదిగో పట్టుకెళ్ళి 15000. ఇదిగో. అయ్యో నేను సంపాదించిందల్లా దోచిపెడేస్తున్నాడే అని నెత్తి నోరు బాదుకోదా? ఏంటండి మాయదారి దేవుడు, యేసు దేవుడు అంట ఎవరో వచ్చి ప్రశాంతంగా ఉన్న మా కుటుంబంలో కుంపటి పెట్టేశాడు, మాకున్న ఆస్తినంతా ఆరిపేస్తున్నాడని ఎంత రోధించి ఉంటుందా భార్య? ఏంటి డాడీ నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా? ఇంత ధనాన్ని ఊరికినే ఇచ్చేస్తావేటి? పోనీలే తీసుకున్నదాన్ని తీసుకున్న టీవీ, దానికి మళ్ళా 4 ఎందుకు వడ్డీ? మాట్లాడకో. నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నాలో కలిగిన ఈ మార్పు, నాలో కలిగినది ఇది ఆయన చూపు ద్వారా వచ్చింది. ఆయన నన్ను చూశాడు, తన జీవితాన్ని మార్చుకున్నాడు జక్కయ్య. ఇదివరకు మనుషులందరి చేత నిందించబడి ఉంటాడు, కానీ ఇప్పుడు కుటుంబీకుల చేత నిందించబడే ఉంటాడు. ఆయన తన భార్య చేత నిందించబడే ఉంటాడు, కానీ యేసు చూచిన చూపు అతని జీవితాన్ని మార్చేసింది. నా స్నేహితులారా అడుగుతున్నాను, యేసు ప్రభు మనల్ని చూశాడా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది మన భక్తి జీవితం ప్రారంభించి? మన పడియున్న స్థితి నుండి మనలను లేపాడు కదా. దేవుడు మన స్థితిని మార్చాడు కదా. ప్రభువుని ఎరగక ముందు మన జీవితం ఎలా ఉండేది? ప్రభువుని ఎరిగిన తరువాత మన జీవితం ఎలా ఉంది? ఆయన చూచిన తరువాత మన బ్రతుకులో మార్పు ఏమైనా వచ్చిందా? అదే మార్పుని కొనసాగిస్తున్నామా, లేకపోతే పాత జీవితాన్ని కొనసాగిస్తున్నామా? పేరుకు మట్టికే నీటి బాప్తిస్మని నీటిలో 3 సార్లు మునిగేసి లేచిపోయి నేను దేవుని నమ్మేసుకున్నానంటే కుదరదండి.
దినదిన మార్పు ఉండాలి. ఎందుకు? క్రైస్తవుడైన వాడు లోకానికి వేరై ప్రత్యేకంగా జీవించాలి. ఇంకా నీ మాట తీరు మారకుండగా, నీ బ్రతుకు మారకుండగా, చూపు మారకుండగా, చేష్టలు మారకుండగా నేను భక్తి గలవాడను, క్రైస్తవుని అంటే కుదరదండి, కుదరదు. మన బ్రతుకులు మారాలి. ఇక్కడ మానవుడు నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ మనిషిని, పడియున్న ఈ మనిషిని యేసు ప్రభువారు చూచి ఆయన మాట్లాడుతున్న మాట ఎంత గొప్పదే, ఎంత గొప్పదే. మనుషులెవ్వరూ మాట్లాడని ఆ మాట యేసుదేవుడు వచ్చి అతనితో మాట్లాడుతున్నాడండి. ఈ మాట చాలా గొప్పగా అనిపించింది నాకు. ఎందుకు అంటే ఆ 38 సంవత్సరాలు పలకరించని ఆ వ్యక్తి దగ్గర ఈ యేసు ప్రభు వచ్చి మాట్లాడుతుంటేనంట చుట్టూ ఉన్న వారందరూ కూడా చాలా హేళనాస్పదంగా చూశారంట. బాబ్ క్రో అనే ఆ సేవకుడు తన పుస్తకంలో రాశారు. హేళనాస్పదంగా చూశారంట. ఏంటి యేసు ప్రభు, అతడు ఏం పని చేయగలుగుతాడు, అతని దగ్గరికి వెళ్ళాడేంటి అని కొంతమంది చూస్తే, కొంతమంది ఏం చేస్తాడో చూద్దాం, ఈ యేసు ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తాడో చూద్దాం అని చూసేవారట. కానీ అక్కడ పడి ఉన్న వ్యక్తిని చూచి అతని దగ్గరకు వచ్చి అతనితో మాట్లాడుతున్నాడు. నిరాశ నిస్పృహల్లో ఉన్న వారి దగ్గరకు వచ్చి పడియున్న అతన్ని చూసి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన అధికారి. యేసుక్రీస్తు ప్రభు సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆ సృష్టికర్త అయిన దేవుడు చేసే పనితనము చాలా గొప్పది. అది చుట్టూ ఉన్నవారికి హేళనాస్పదంగా మారచ్చు, కానీ దేవుణ్ణి ఎరిగిన మనకు హేళనాస్పదము కానే కాదండి. ఎందుకు అంటే ఆయన అధికారాన్ని అక్కడ ప్రజెంట్ చేశాడండి యేసు ప్రభు. ఆయన అధికారాన్ని రుజుపరుచుకున్నాడు. ఆయన అధికారం ఏంటో తెలుసా? రెండవ మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 63వ అధ్యాయము. ఆయన అధికారి. అతను వచ్చి మాట్లాడుతుంటే చుట్టూ ఉన్న వారందరూ అదో రీతిగా చూశారు. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 63వ అధ్యాయము మొదటి వచనం చదువుతామా? చదవండి. ఇతడెవడు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడను నేనే. ఈయన ఎవరండి? రక్షించుటకు, మాట ద్వారా స్వస్థపరచుటకు, బలమిచ్చి నడిపించుటకు బలాఢ్యుడైన దేవుడైన, బలపరిచే దేవుడు. నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి, అందరూ విడిచిపెట్టిన స్థితిలో ఉన్నటువంటి అతని దగ్గరకు మాట ద్వారా వచ్చాడు. నీవు స్వస్థపడగోరుచున్నావా? ఆ బలాఢ్యుని మాట అతన్ని రక్షించింది. అతని ఆ శ్రమ నుండి లేవనెత్తే రీతిగా మార్చబడింది. ఆయన మాటలో ఉన్న శక్తి. రక్షించే మాట ఆయనతో, స్వస్థపరిచే మాట ఆయనది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో మనకు కనిపిస్తుందండి. ఏమిటి అంటే ఆయన పాపములు క్షమించే దేవుడిగా మనకు కనబడతాడు. ఆయన పాపములు క్షమించడానికి అధికారము గలవాడండి, అధికారము గలవాడు. ఆ పాపములు క్షమించే అధికారము ఆయనకు మాత్రమే ఉంది. ఆయన అధికారి. ఇంకా ఆయనకున్న అధికారం ఏంటో తెలుసండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 2వ వచనములో ఆయన జీవము ఇచ్చుటకు అధికారము గలవాడంట. ఏంటండి? జీవము ఇవ్వడానికి అధికారము గలవాడు. సరే, ఆ జీవము మన దగ్గర ఉందా? ఆయన ఇచ్చే రక్షణ, స్వస్థత మన దగ్గర ఉందా? అడుగుతున్నాను నా స్నేహితులారా, మన పాపములు క్షమించబడ్డాయా? పాపములు క్షమించబడకుండగా, మన పాపములు క్షమించబడకుండగా ఆయన జీవము మనలోనికి రాదు. ఈ మాట నమ్మండి. మనలోనికి జీవము
చాలా ఆశ్చర్య రీతిగా ఆయన ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడైన ప్రభువు. ఈయన విశ్వాసపు ప్రయత్నములో ఉండడానికి చాలా ప్రయత్నం చేశాడు. ఏమని చేశాడు ఒకసారి రండి. ఈయన 7వ వచనం చదువుతాం ఒకసారి. ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవ్వడునూ లేడు, గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగి వెళ్ళిపోతున్నాడు. యేసు ప్రభు అడిగిన మాట ఏంటి? మరి ఏం చెప్పాలి ఈయన? ఏం చెప్పాలి? ప్రభువా ఎవ్వరు వచ్చి సహాయం చేయట్లేదు ప్రభువా, ఎవ్వరు వచ్చి నాకు మాట్లాడట్లేదు ప్రభువా, నాకు ఎవ్వరూ లేరయ్యా, ఎవ్వరూ లేరు ప్రభువా. భలే మాట్లాడుతున్నాడు. ప్రభువా స్వస్థపడాలనుంది ప్రభువా, స్వస్థపడాలనుంది ప్రభువా. యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటో తెలుసా? యేసు ప్రభు చెప్పిన మాట, నీవు ఇలా మాట్లాడుతున్నావేంటి అనలేదు. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు. ఆయన నడిపించే దేవుడు. ఎవరిని నడిపిస్తాడు ఆయనంటే? కృంగిన వారిని, మనిషిని నడిపించేవాడు ఆయన. నడక ఎవరికి అవసరం? నడక ఎవరికి అవసరమండి? నడవలేని స్థితిలో ఉన్నవానిక, నడిచేవానిక? నడవలేని స్థితిలో వాని కదా. చాలామంది ఏమనుకుంటారంటే, నడవలేని స్థితిలో ఉన్న నన్ను నడిపించే దేవుడున్నాడు అన్న విశ్వాసం తనలోనికి రానివ్వరు. యేసు నడిపించే దేవుడు, నడిపించే దేవుణ్ణి నేను కలిగి ఉన్నాను అని దృఢమైన నమ్మకం, విశ్వాసం అతనిలోనికి రాదు. ఎందుకు అంటే చుట్టూ ఉన్న మనుషులు అతన్ని అలా క్రియేట్ చేస్తారు, చుట్టూ ఉన్న పరిస్థితులు అతన్ని అలా మార్చేస్తాయి. నా స్నేహితులారా, అడుగుతున్న ఈ రాత్రికాల సమయంలో మామూలుగా నాకు సమాధానం చెప్పండి. నిరాశలో, నిస్పృహల్లో ఉన్న మనము మనుషుల వైపు చూస్తూ వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు అని సహాయము కోరి మనము వెళ్తున్నామా? నా మాట మీకు అర్థమైందా? ఏదైనా ఒక అవసరత రాగానే మన మైండ్లోకి వచ్చేవారు ఎవరు? వాళ్ళకు ఫోన్ చేద్దామా, వీళ్ళకి ఫోన్ చేద్దామా, వాళ్ళ సహాయం చేస్తా, ఇదే వస్తుందా? లేదు, నాకు సహాయము చేసే నా దేవుడు ఉన్నాడు అన్న ఆలోచన మనలో ఏమైనా ఉందా? ఈ నిరాశలో ఉన్న ఈ వ్యక్తి, పడియున్న ఈ వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ప్రభువా నాకెవరూ సహాయం చేయట్లేదు, ఎవరూ నా దగ్గరికి రావట్లేదు, లేచి నడువు అని ఆయన మాట వచ్చింది. ఆయన మాట రాగానే స్వస్థపరచబడ్డాడు. ఇది బాగానే ఉంది. ఇప్పుడు ఆయన లేచాడు కదండి, లేచాడు, నడుస్తున్నాడు. ఇప్పుడు కొంచెం మనసు పెట్టి వినడానికి ప్రయత్నం చేయండి. ఇప్పటి వరకు మనం జీవితంలో జరిగేవి, మన జీవితంలో అన్నీ కూడా యేసు దగ్గరికి రావడం, ఆయన నడిపించడం అంతా బాగానే ఉంది. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్తాను, కొంచెం మనసు పెట్టి వినే ప్రయత్నం చేయండి. యేసు ప్రభు ఏమని చెప్పారు చూడండి. 7వ వచనం, 8వ వచనం. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని అతనితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచాడు. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటి? నీ పరుపెత్తుకొని నడువు అన్నాడు. ఆయన స్వస్థపరచబడ్డాడు, నడుస్తూ వెళ్ళాడు. ఎంత బాగుందండి!
ఎంత బాగుంది, చక్కగా జరిగింది కదా, దేవుని కార్యం పొందుకున్నాడు కదా. ఇంతకి విశేషం ఏంటంటే యేసు ప్రభు స్వస్థపరిచి తాను వెళ్ళిపోయాడు, ఈయన పరుపెత్తుకుని వెళ్తున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది అంటే చూడండి 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు నీవు నీ పరుపెత్తుకొని నడవడం కుదరదు, స్వస్థత నొందినవాడు. చూడండి, ఆగండి, నేను చదువుతాను, వినండి, కన్ఫ్యూజ్ అవ్వకండి. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది నీ విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకొన తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు నన్ను స్వస్థపరిచినవాడు నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పాడట. ఇక్కడ ఏమని చెబుతున్నారు అక్కడ ఉన్న వారితో? నన్ను స్వస్థపరిచినవాడు నడువమని చెప్పాడు. యేసు ప్రభు నడువమని చెప్పి నడిపించే దేవుడండి ఆయన. నడువమని చెప్పి నడిపించే దేవుడు. ఆయన విడిచిపెట్టేవాడు కాదు, నడువమని చెప్పి నడిపించేవాడు. ఇంకొక విషయాన్ని మీతో పంచుకుంటాను. ఆయన ఎలా నడిపిస్తాడు, ఎప్పుడు నడిపిస్తారు, ఎలాంటి పరిస్థితుల్లో నడిపిస్తాడో ఈ మాట చదవండి ఒకసారి. మార్కు సువార్త 6వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 6వ అధ్యాయానికి రండి. 48వ వచనం చదువుదామా? అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడుచుండగా ఆయన చూచి రాత్రి ఇంచుమించు 4 జాములయ్యింది. సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చి వారిని దాటిపోవాలని ఉండెను. చాలండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమిటంటే వారు దేన్ని చూసి భయపడ్డారు? వారు దోణిని ఎందుకు నడిపించలేకపోయారు? చెప్పాలి, అందరూ చెప్పండి. గాలి ఎదురైతే ప్రయాణం ఆగిపోతుందా? గాలి ఎదురైతే ప్రయాణం ఆగిపోతుందా? గాలి కనబడుతుందా? ఓ మాట చెబుతాను, మీ హృదయంలో అలా భద్రపరచండి. మనిషిని ముందుకు వెళ్ళకుండా చేసేవన్నీ కూడా నీకు చెప్పకుండానే గాలిలో వస్తాయి. నిన్ను ఆటంకపరిచేవి నీ ఎదురుగా రావు, నీకు కనబడకుండగానే నిన్ను ఆత్మీయతలో కృంగదీసేస్తుంది. నిన్ను ఆటంకపరిచి, నిన్ను అభ్యంతరపరిచి, నిన్ను ముందుకు నడవకుండగా చేసేది గాలిలోనే ఉంటాయి. జాగ్రత్త. గాలి చెప్పకుండగానే వచ్చి నిన్ను తాకుతుంది. చెప్పొస్తుందా? నీ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, నీవు ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నావో, ఎటువంటి వేదనకర పరిస్థితుల గుండా వెళుతున్నావో, ఎలాంటి పరిస్థితుల గుండా నీవు ప్రయాణం చేస్తూ వెళుతున్నావో జాగ్రత్త. నీవు గాలి వంటి శ్రమలు, చెప్పి రాని శ్రమల గుండా, చెప్పలేని బాధల గుండా నీవు వెళుతూ ఉండగా అవి నిన్ను బంధించి అడుగు ముందుకు వేయకుండగా నిన్ను ఆపేస్తున్నాయేమో. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంటి? యేసు ప్రభు నడుచుకుంటూ నీ దగ్గరకు వచ్చాడు. నీకున్న ఆ శ్రమ నుండి, ఆ శోధన నుండి ఆయన తప్పిస్తాడు. ఆయన నడుచుకుంటూ వచ్చి నిన్ను నడిపించేవాడు. ఆ దేవుణ్ణి నీవు ఆశ్రయించడం నేర్చుకోవాలి. వచ్చే శ్రమలను చూసి భయపడిపోవడం కాదండి. వచ్చిన వేదనను చూసి భయపడనక్కర్లేదండి. వచ్చిన శోధన చూసి భయపడనవసరం లేదండి. మనము ధైర్యంగా నడచ్చు. ఎందుకంటే ఎలాంటి కట్టుదిట్టమైన పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నడిపించే దేవుడు మనతో ఉన్నాడు. ఎలాంటి బంధకాల పరిస్థితుల్లో నడుస్తున్నావు? నీ కుటుంబాన్ని నడవలేక ఈడ్చలేక ఈడ్చుకుంటూ వెళుతున్నాను అనుకుంటున్నావు.
సముద్రం మీద ప్రయాణం చేసే వారిని అడగండి, ఏమండి గాలి వీచినప్పుడు మీరు వెళ్ళాలనుకున్న వేలో మీ పడవను ఎంత ఈజీగా వెళ్ళగలుగుతారంటే, లేదండి నేను నడపలేను అని చెబుతారు. ఎందుకు అంటే గాలి వీస్తున్నప్పుడు దానికి ఎదురుగా పడవను నడపడం సాధ్యం కాదు. శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు, వేదనలు వచ్చినప్పుడు మన నావ, మన కుటుంబము, మన అడుగు ముందుకు సాగదు. అనేక శ్రమలు అడ్డుగా వచ్చి నిన్ను అభ్యంతర పెడతాయి. అనేక శ్రమలు నిన్ను ఆటంకపరుస్తాయి. అప్పుడు నేను చేయవలసిన పని ఏమిటో తెలుసా? నడిపించే దేవుడు నాతో ఉన్నాడు అని నీవు నమ్మాలి. ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆయన నిన్ను దరికి చేరుస్తాడు. ఆయన నిన్ను నడిపించే విషయంలో ఆయన నీ తోడుంటాడండి. ఆయనను నీవు ఎన్నడూ మర్చిపోవద్దు. ఆయన ఇంకా ఏం చేస్తాడు అంటే, ఆయన ఇంకా ఎలా నడిపిస్తాడంటే, ఇంకో మంచి మాటను మీ హృదయానికి తీసుకుని వస్తాను. ఈ మాట చూడండి. కీర్తనల గ్రంథము 48వ కీర్తన 18వ వచనం చదువుదాం. 48వ కీర్తన 18వ వచనం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు. ఏంటండి? ఎప్పుడండి చెప్పాలి? ఆయన మరణము వరకు మనలను నడిపిస్తాడట. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడిగా ఉన్నాడు, ఆయన మరణము వరకు మనలను నడిపించేవాడు. సదాకాలము మనకు దేవుడిగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా? ఆ దేవుణ్ణి మనం కలిగి ఉన్నామా? ఆయన నడిపించే దేవుడండి, ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంకా ఈయన ఏం చేస్తాడు? 58వ అధ్యాయము యెషయా గ్రంథానికి రండి. 58వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షేమకాలమున. చెప్పండి, క్షేమకాలమున తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. చాలండి. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏమన్నా అర్థమైందా? ఆయన ఎంతకాలం నడిపిస్తాడు? 1 సంవత్సరమా? 2 సంవత్సరాలా? నిత్యము. నీవు ఆయనకు దగ్గరగా జీవించినంత కాలము ఆయన నిన్ను నడిపిస్తూనే ఉంటాడు. ఆయన నడిపించే దేవుడు. ఆయన నడిపించే దేవుడు. ఈ నడిపించే దేవుణ్ణి మనము ఆశ్రయిస్తున్నామా? ఆయన నడిపిస్తున్నాడు. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 17వ వచనం చదవండి ఒకసారి. పరిశుద్ధ దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవలో నిన్ను నడిపించెదను. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా స్నేహితులారా, ఆయన ఎప్పుడు నడిపిస్తాడట? నీవు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తాడట ఆయన. నీవు ఈ మార్గాన్న వెళ్ళు, నీకు మేలు కలుగుతుంది. ఈ మార్గాన్న వెళ్ళు, నీకు ఆరోగ్యం కలుగుతుంది, నీకు క్షేమం కలుగుతుందని ఆయన నీకు ఉపదేశము చేసి నడిపిస్తాడట. ఎంత గొప్పగా నడిపించే దేవుడండి ఈయన. అడుగుతున్నాను నా స్నేహితులారా, ఆయన నడిపించే మార్గాన్న నడుస్తున్నామా? మనం ఆయన నడిపించే మార్గాన్న నడుస్తున్నామా? చాలామంది ఆయన నడిపించే మార్గాన్న నడవరు. ఆయన బోధించే ఉపదేశాన్ని హృదయంలోనికి రానివ్వరండి. ఇష్టానుసారంగా నడవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? యేసు నడిపించే మార్గములో మోసాలుండవు. యేసు ప్రభు నడిపించే మార్గములో అన్యాయాలుండవు. యేసు ప్రభు నడిపించే మార్గములో అక్రమాలు ఉండవండి. యేసు ప్రభు నడిపించే మార్గము చాలా విశేషకరమైనది. ఆ మార్గాన్ని వెళితే మన గమ్యస్థానానికి చాలా సురక్షితంగా చేరతాము. చాలామంది ఆయన నడిపించే మార్గము ఇష్టం ఉండదు. ఎందుకంటే ఓ సోదరి, పిఠాపురం వాళ్ళది,
నేను వెళ్ళే చర్చికి వచ్చేవారు. ఆ అక్క ఎంత గొప్ప పరిచర్య చేసేదంటే, చాలా పరిచర్య. తనకు రియల్ ఎస్టేట్గా అందులో చేసేది అక్క. తనకు వచ్చేది 12,000 అయితే 6,000 రూపాయలు ప్రభు పనికిచ్చి 6,000 రూపాయలు తను వాడుకునేది. అంత మంచిది, అంత పరిచర్యలో ముందుండడం ఆ అక్కకు చాలా ఇష్టం. చాలా మంచిది. పెళ్ళయ్యింది, దేవునికి మరింత దగ్గర అయ్యారు, కుటుంబంతో వచ్చేవారు. దేవుడు ఓ సరి అయిన చక్కనైన మార్గాన్ని నడిపించడానికి తన ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నాడు. కొన్ని రోజులు గడిచింది, రావట్లేదు. ఏమైందో అని అడిగితే, లేదు తమ్ముడు కుదరట్లేదు, బావగారు కూడా కుదరట్లేదు, పిల్లల చదువులు అవ్వట్లేదని చెప్పారు. సరే, మరికొద్ది నెలల తర్వాత ఎంక్వైరీ చేస్తే ఇక్కడ లేదు, హైదరాబాద్ వెళ్ళిపోయారు, హైదరాబాద్లో ఉన్నారు. ఏమైంది ఏంటి అని మాట్లాడితే, అప్పుడప్పుడు ఫోన్లోనే మాట్లాడడం, చాలా బాగుంది తమ్ముడు, ఇలా అలా అని. కరోనాకు ముందు అనుకుంటా 2018-17లో వచ్చేసారు. చూసి ఒక 6-7 సంవత్సరాలు అయిపోతుంది. వచ్చారు అని తెలిసి వెళ్ళాను. అక్క ఎంత చక్కగా ఉంటుందంటే, ఎంత సౌందర్యంగా ఉంటుందంటే చాలా అనిపిస్తుంది. చాలా చక్కగా ఉంటుంది, చాలా రూపవతి, చాలా చక్కనైన మాట, చాలా మృదువైన మాట, చాలా చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. తన భర్త ఇద్దరిని చూస్తే, ఏ భలే ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఈడు జోడు చాలా అందంగా చక్కగా ఉన్నారు అని చెప్పకుండా ఎవరు ఉండలేరనమాట, అంత చక్కగా ఉంటుంది. 18లో హైదరాబాద్ నుంచి వచ్చేసారు అని ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే బక్క చెక్కిపోయి చర్మము ఎముకలకు అంటుకుపోయి ఉంది. ఏమైంది అని ఎంక్వైరీ చేస్తే అక్క HIV పాజిటివ్ అని తేలింది. ఏమైంది ఎలాగంటే అతన్ని అడిగాను, ఏమీ లేదురా అక్క కొంచెం బలహీనంగా ఉంది, సరే ప్రార్థన చేయి అని చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఏమైంది అక్క మాట్లాడితే ఏం చెప్పను, డబ్బు మీద వ్యామోహంతో ధనము సంపాదించాలని ఇక్కడ ఉన్నటువంటి ఆ రియల్ ఎస్టేట్ ఆఫీసులో చేసినప్పుడు నేను బావగారు పిల్లలు ఎంత చక్కగా ఉండేవారం రా, దేవుని మందిరానికి వచ్చి ఎంత చక్కగా ఉండేవాళ్ళం. మరి అవునక ఇంత చక్కగా ఉండే మీరు ఎందుకు అంటే, ఎవరో ఒకరు పరిచయం అయ్యారంట, ఆయన ఈ రియల్ ఎస్టేట్ కాదు హైదరాబాదులో చాలా గొప్పగా ఉంటుంది అని అక్కడికి ఎవరో సినిమా ఫీల్డ్లో ఉన్నవారు ఎవరో పరిచయం అయ్యారంట, వారిని తీసుకుని వెళ్ళారంట. ఈ అక్క ఆఫీసులో రాత్రనక పగలనక చేస్తూ డబ్బు చాలా విస్తారంగా ఇవ్వడం, ఆ డబ్బు సంపాదించడం, ఓ మంచి హైదరాబాదులో డూప్లెక్స్ హౌస్ కట్టుకోవడం, ఓ మంచి కారు, మంచి హోదా, ఇవన్నీ రావడం. కొంతమంది రంగుల ప్రపంచం ఆమెకు పరిచయం అవ్వడం, ఆ సినిమా వాళ్ళ పరిచయం కావడం, శరీరాన్ని అమ్ముకోవడం, ఆ శరీర కోరికలకు బానిస అయిపోవడం. అలా దేవుడు నడిపించే మార్గము, దేవుడు బోధించే బోధ ఏమీ లేవు. తమ సొంత ఆలోచన, సొంత నిర్ణయాలను బట్టి అలా వెళ్ళిపోతుంది. చివరికి తేలింది ఏంటంటే 32 సంవత్సరాల వయసులో అక్క చనిపోయింది. దేవుడు ఇలా ఉండు, ఇలా వెళ్ళు, ఇలా చేయని చెప్పితే ఎవరికీ నచ్చదండి. దేవుడేదో నాకు కీడు చేసేస్తున్నాడని ఫీల్ అయిపోతుంటారు. దేవుడు నాకు అన్యాయం చేసేస్తున్నాడు అనుకుంటారు. లేదండి, ఆయన నిన్ను తన స్వహస్తాలతో చేసుకున్నాడు. ఆయనకు నీవు శత్రువు కాదు, నువ్వు ప్రియమైన బిడ్డవు. నీవు ఆరోగ్యంగా, సంతోషంగా, ఆనందంగా, బాగుపడి చక్కగా నీవు వెళుతూ ఉంటే ఆయన కన్నా ఎక్కువగా సంతోషించేవారు ఈ లోకములో, పైలోకములో ఎవ్వరూ ఉండరండి. ఆయన బోధించి సరి అయిన మార్గములో నడిపించే దేవుడైనా, సరి అయిన సన్మార్గములో నడిపించేవాడు. ఆ దేవుణ్ణి బట్టి నీవు నడవగలుగుతున్నావా? ఆయన నీకు బోధిస్తాడట, నీకు ప్రయోజనకరము కలుగునట్లు ఆయన నీకు బోధిస్తాడటండి. ఆయన బోధించేది నీకు ఇప్పుడు కొంచెం నొప్పి అనిపించవచ్చు, కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ దేవుడు నీకు మేలైనదే ఇస్తాడు. ఓ రోజు 2 స్నేహితులు ఒక ఊరు ప్రయాణమై వెళ్తున్నారు.
ఊరు ప్రయాణమై వెళుతూ వారిద్దరూ మాట్లాడుకుంటున్నారు, ఒరే ఇప్పుడు మన చేతుల్లో ప్రయాణానికి తప్ప మన దగ్గర భోజనానికి కానీ ఉండడానికి కానీ డబ్బులు లేవు అని మాట్లాడుకుంటున్నారు. రే ఏం భయపడకరా, మనం దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం కదా, ఆ దేవుడు మనల్ని నడిపిస్తాడులే, దేవుడు మనకు సాధ్యకి మన ప్రయాణానికి డబ్బులు ఇచ్చాడు కదా, చాలు మనం అక్కడికి ఏదో రీతిగా వెళ్ళిపోతే ఏదో ఒక కాయో కష్టమో చేసుకుని మనం సంతోషంగా జీవిస్తూ ముందుకు సాగిపోదామరా అని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు. వెళుతూ ఉన్న మార్గంలో ఓ పర్స్ కనబడింది. ఆ పర్సు నిండా ధనం ఉంది. ఆ ధనం ఉంది, అడ్రస్ ఉంది, అతని పాన్ కార్డు ఉంది, అతని ఆధార్ కార్డు ఉంది, అతని ఫోన్ నెంబర్ ఉంది. ఆ వ్యక్తి తన చాలా అవసరము, చాలా విస్తారమైన డబ్బులు ఆ పర్సు అది కనిపించింది. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ఏం చేస్తారో ఓ చిన్న మాట మీరు చెప్పండి. నా మాట మీకు అర్థమైందా? ఏం చేస్తారు? తీసుకుని దాచుకుంటారు. ఎందుకు? వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఆఖరికి సాధ్యకి తప్ప తినడానికి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళు? తీసి దాచుకుంటారా, లేక ఫోన్ చేసి ఇస్తారా, ఏం చేస్తారు? మనమే అయితే ఎలా ఆలోచిస్తాం చెప్పండి. వాళ్ళు లూసి వదిలేండి, వాళ్ళు ఏదో చేశారు, నేను చెప్తాను తర్వాత. మనం అయితే ఏం చేస్తాం బ్రదరు? డబ్బులు తీసుకుని మిగిలిన నాకెందుకని పాడేస్తాం, అవునంటారా? మనమైతే అలా చేస్తామా? దేవుడి ఆత్మ ప్రేరేపణ వారికి చెబుతుందంట, వద్దు ఇచ్చే, వద్దు ఇచ్చే. పక్కవాడు అంటున్నాడు, ఒరే ఆకలేస్తుందిరా, డబ్బులు మన దగ్గరికి వచ్చినారా, దేవుడే ఇచ్చాడురా డబ్బులు, ఒరే దేవుడే మనకు పంపించాడురా డబ్బులు, ఒరే ఆకలేస్తుందిరా, ఒరే బిర్యానీ తిని ఎన్ని రోజులు అయిపోయినావు, అప్పటి వరకు 20 రూపాయలు ఉంటే ఇడ్లీ తిని బ్రతుకుదాం అనుకున్నాం, డబ్బు చూసి ఒరే బిర్యానీ తిని ఎన్ని రోజులు అయిపోయిందిరా, ఒరే ఒకసారి వెళ్దాం. ఎలాగా మనం ఇంత దూరం వచ్చాం కదా, ఆ హోటల్లో చాలా బాగుంటుందంట్రా, మొన్ననే రీల్స్లో చూస్తున్నానరా, ఆ హోటల్లో బిర్యానీ చాలా కాస్ట్లీ అంటరా, అలాంటిది ఫస్ట్ టైం చేసే వాళ్ళకి 50% ఆఫర్ అంటరా, ఒరే వెళ్దామరా. తప్పదంటావా? లోపల ప్రేరేపణ, వద్దు ఇచ్చే, వద్దు ఇచ్చే. ఫోన్ చేశారు, ఆ వ్యక్తికి డబ్బులు ఇవ్వడానికి పూనుకున్నారు. అతను కృతజ్ఞతగా ₹1 కూడా ఇవ్వలేదు, ₹1 కూడా. నీకు ముందే చెప్తున్నాను, ఒరే అందులో ఒక 500 తీసుకుంటే అతనికి పోయేదేముంది, మాకు అవసరమండి వాడేసుకున్నామండి, ఇదిగోండి మిగిలిన డబ్బులు, పర్సు, మీ కార్డులు అని చెప్తే ఏమైంది, ఉంచుకోవచ్చు కదా, మనం తృప్తిగా తిందాం కదా. ఇప్పుడు చూడు అతను ₹1 కూడా ఇవ్వలేదు మనకు. పోనీలేరా, దేవుడు మనకిస్తాడు. ఏమిస్తాడు? దేవుడిచ్చిందే నువ్వు తీసేసావు. పక్కవాడు బాగా తిడుతున్నాడు. వెనక అదే వ్యక్తి వచ్చి, నా దగ్గర పని ఉంది, మీరు చేస్తారా అని అడిగాడు. నా దగ్గర పని ఉంది, మీరు చేస్తారా? చేస్తానండి. ఏ పని చేస్తావు? ఏదైనా చేస్తాను. ఎంతవరకు చదువుకున్నావు? నేను MBA చేశాను, నేను డిప్లొమా చేశాను. కంప్యూటర్ వరకు వచ్చు. రండి. హైదరాబాదులో పెట్టిన ఖైరతాబాద్ ఎక్కడో పెట్టిన బ్రాంచ్కి వారిని మేనేజర్ని చేశారు, ఇద్దరిని కూడా. సరదాగా జరిగింది కాదండి, నిజంగా జరిగింది. మొన్ననే గడిచిన వారం దైవజనులు పిల్ల వెంకటరత్నం గారు చెప్పగా నేను విన్నాను, భలే అనిపించింది. ఆ ఇద్దరు యవనులను ఆ వెనుకున్న వ్యక్తి గమనిస్తూనే ఉన్నాడంట. వీళ్ళు ఏం చేస్తారో, కావాలని వారి ముందు డబ్బు పెట్టడం, కావాలని ఏం చేస్తారో చూడడం, కానీ వాళ్ళ ఆశ హృదయములో దేవుడు పెట్టిన ప్రేరేపణ, దేవుడు బోధించే బోధ, నీవు వెళ్ళు, ఈ మార్గాన్న వెళ్ళు అని చెప్పడాన్ని బట్టి వారు సరి అయిన మార్గాన్ని వెన్నుకున్నారో వారు ఇప్పుడు నిశ్చింతగా జీవిస్తున్నారు. దేవుడు నీకు కొన్ని నిమిషాలు బాధను కలుగు చేయొచ్చు. అప్పుడు ఆకలితో ఉన్నప్పుడు వారు హృదయం మండిపోయి ఉండొచ్చు, చాలా వేదన పడి ఉండొచ్చు. అయ్యో ఒక ₹1000 తీసుకుని ఉంటే బాగున్ను అని అనిపించవచ్చు. కానీ లోపల దేవుడు నడిపించే బోధ ఉంది చూశారు, దేవుడు బోధించే బోధ, దేవుడు నడిపించే రీతి ఉంది చూశారు. అది కొన్ని నిమిషాలు మనకు కష్టము కావచ్చు, కానీ శాశ్వత కాలము ఆనందానికి మార్గం అదే.
నా స్నేహితులారా, అడుగుతున్నాను ఈ రాత్రికాల సమయంలో, దేవుడు నడిపించినట్టుగా నడవగలుగుతున్నామా మనం? దేవుడు నిన్ను బోధించి ఆయన నిన్ను నడిపించినప్పుడు మన యొక్క ఆలోచన ఎలా ఉంది ఆలోచించండి. ఆయన నడిపించే దేవుడు, ఆయన నడిపించే దేవుడు, నడిపించే దేవుడు. ఈ నడిపించే దేవుడు ఈ 38 సంవత్సరాల రోగి దగ్గరకు వచ్చి నీవు నడువు అని చెప్పగానే నడిచాడు కదండి, ఆయన నడిచాడు కదా. సరే, ఇప్పుడు ఏమైంది అంటే 10వ వచనంలో అతడికి కొంతమంది ఎదురుపడ్డారు. ఎవరు వీళ్ళు? యూదులు. ఏమంటున్నారు? ఈరోజు విశ్రాంతి దినం కదా, ఈరోజు నువ్వు ఎందుకు నడుస్తున్నావు? ఎందుకు నడుస్తున్నావు నీవు? ఈరోజు విశ్రాంతి దినం, నిన్ను పరుపెత్తుకొని నడవమని చెప్పిన వాడెవడు అంటే అతను అంటున్నాడు, నన్ను స్వస్థపరిచిన వాడు నడవమని చెప్పాడు. ఎంత గొప్ప మాట! నన్ను స్వస్థపరిచిన వాడు నడవమని చెప్పాడని దేవుణ్ణి ప్రజెంట్ చేశాడండి. చాలా హ్యాపీ కదా. నన్ను స్వస్థపరిచిన వాడు నడవమని చెప్పినందుకు ఎవరు నిన్ను స్వస్థపరిచాడంటే, ఏమో అంత గుప్పు జనం వచ్చింది, అంత ఎక్కువ మందిలో ఎవరో తెలియదు నన్ను స్వస్థపరిచారు, ఆ జనంలో నేను ఎవరిని గుర్తుపట్టలేకపోయాను, ఆయన వెళ్ళిపోయారు అని చెప్పారు. బాగానే ఉంది కదండి. ఆయన చెబుతున్న మాట, నన్ను స్వస్థపరిచిన వాడు నాతో చెప్పాడు. నన్ను స్వస్థపరిచిన వాడు నీతో ఏం చెప్పాడో? నడవమని చెప్పాడా? ఆయన నన్ను నడిపించే దేవుడు నీతో నాతో ఏమైతే చెప్పారో దానిని మనం చేయాలి. ఈ విశ్రాంతి దినాన ఎందుకు మీరు నడుస్తున్నారు అని ఆయన మాట్లాడుతుంటే నన్ను స్వస్థపరిచిన వాడు నడవమని చెప్పాడు. బాగానే ఉన్నాడు. ఎవరు వచ్చి చెప్పారు? యూదులు వచ్చి చెప్పారు కదా. నా మాట వినండి. ఎన్ని సంవత్సరాలుగా పడి ఉన్నాడు అక్కడ? ఎన్ని సంవత్సరాలు? యూదుల పని ఏంటి? ఈ పరిచారకులు, సద్దుకయ్యులు, ఈ బోధకుల పని ఏంటి? చేయడం దేవాలయంలో అక్కడ వర్తకులుగా, అక్కడ పనివారిగా, పరిచారకులుగా అక్కడ ఉండడం వారి పని కదా. 38 సంవత్సరాలకు ఒకసారి కూడా కనబడలేదంటారు అతనికి. నా మాట మీకు అర్థమైందా? ఈ 38 సంవత్సరాలుగా అక్కడ అయ్యో బ్రదర్స్ నన్ను రక్షించండి, సోదరుడా నాకు సహాయం చేయని అరవలేదంటారు ఇతను. ఈ యూదుల మనస్తత్వం ఏంటంటే, మేలు చేయరు, మేలు చేసేవాడిని చేయనివారు. సహాయం చేయరు, సహాయం చేసేవాడిని ఆటంకపరుస్తారు. ఇది వాళ్ళ గుణం. మేలు చేయడం రాదు, కానీ మేలు పొందిన వ్యక్తిని మట్టుకే నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, అలా చేస్తున్నావు. ఇక్కడ జరిగిన సంఘటన చూడండి. ఈ 38 సంవత్సరాలుగా బాబు ఎలా ఉన్నావు అని పలకరించలేదు, కానీ తన పరుపెత్తుకుని నడుస్తుంటే ఈరోజు విశ్రాంతి దినం ఎందుకు నీవు నడుస్తున్నావు? మేలు చేయడం చేత కాదు మనుషులకి, మేలు పొందిన వాడిని మట్టుకు వేలు పెట్టి చూపిస్తారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం ఏం చెబుతుంది చెప్పండి? మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి పాపం కలుగుతుందంట. ఒకసారి తీసి చదవండి. ఒకసారి యాకోబు పత్రిక 4:17 చదవండి అమ్మ. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయని వానికి ఏం కలుగుతుంది? ఈ యూదులు ఏం చేస్తారో తెలుసండి? మేలైనది చేయరు కానీ కీడు చేయడానికి ఎక్కువ పూనుకుంటారు. నా వైపు చూడండి. ఈ యూదులకి ధర్మశాస్త్రం తెలుసా తెలియదా? ధర్మశాస్త్రం చదవలేదంటారా? వీళ్ళు గుర్తు లేదంటారా? మేలైనది చెయ్యాలి కదా, చేయరు. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకపోతే పాపం. చాలామంది క్రైస్తవులు కూడా అంటారు, మనం చేయగలిగిన మేలు ఏదైనా ఉంది అంటే దాన్ని పొందదగిన వానికి చేయండి. ఇదే కదా ధర్మశాస్త్రం చెప్పింది, బైబిల్ చెప్పింది ఇదే కదా, బైబిల్ బోధించిన బోధ ఇదే కదా. సామెతల గ్రంథంలో మనకు తెలియ ఉంటుంది కదా, 3వ అధ్యాయము మేలు చేయుట
సామెతల గ్రంథం 3:27-28 మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వానికి చేయకుండా వెనుకకు వెళ్ళొద్దు. సరే అండి, మేలు ఎవరికి చేయాలి? మేలు ఎవరికి చేయాలి? అందరికీనా కొందరికేనా? మేలు ఎవరైనా పొందేదానికి అర్హులా కాదా అని మాత్రం చేయండి. మేలు చేయడానికి పూనుకున్నప్పుడు ఎవరికి పడితే వారికి చేయకండి. గడిచిన ఈ వారం 10 రోజుల్లో మెయిన్ రోడ్ రాజ్భవన్ దగ్గర నిలబడ్డాను. నేను వేరే సోదరుడు, వేరే వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, బాగా ఆకలిగా ఉంది, 4 రోజులు అవుతుంది తినలేదంటే అతని దగ్గర 60 రూపాయలు ఉంటే ఇచ్చాడు. 60 రూపాయలు సరిపోదు బాబు, ఇంకొక 20 రూపాయలు ఇయ్యని అడిగాడు. పోనీలు అని చెప్పేసి 60 రూపాయలు తీసుకుని 100 రూపాయలు ఇచ్చాడు ఆయన. సరే అని మా పని చూసుకుని అలాగా తెలక్ స్ట్రీట్లోకి అలాగే వెళ్ళి అక్కడ మొబైల్ షాప్ ఉంటే అక్కడ ఆగి చూస్తే అక్కడ సత్యగౌరి థియేటరు ఆ లైన్లో బార్ షాప్ ఉంటే అక్కడ బార్ షాప్ లైన్లో ఉన్నాడు ఆయన. ఇప్పుడు మేలు చేసి ఆయన పొందదగిన వాడని ఆలోచించారంటే లేదు. ఏం జరిగింది? సరే, నేను నా జీవితంలో జరిగింది చెప్తాను. నాకు కారు ఉండేది. కారు తీసుకుని అలా వస్తూ ఉంటే ఆడ ఘాటీ సెంటర్లో రఘు బార్ అని ఒకటి ఉంటుంది. ఆ బార్ దగ్గరికి రాగానే ఎవరో ఒక అతను అటు నుంచి వస్తా బండితో ఢీకొంటే నా వైపుకి ఇలా వచ్చేస్తే సడన్గా బ్రేక్ వేయగా అతడు పడిపోయి బాగా దెబ్బలు తగ్గుతున్నాయి, రక్తం అవి కారుతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాడు. వెంటనే నా కారు తీసుకుని నేను జీజీహెచ్లో జాయిన్ చేయించాను. వాళ్ళు అడిగారు, ఎవరండి? నేను చర్చ్ పాస్టర్నండి, వచ్చాడు పడిపోయి అన్నారు, తీసుకొచ్చాను. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. రాత్రి 2 గంటలకు ఫోన్ చేశాడు కానిస్టేబుల్. ఫోన్ చేసి, ఎవరండి మీరు? నేను కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. ఏంటి గుద్దేసి నువ్వు జాయిన్ చేసి వెళ్ళిపోయావంట? అయ్యో నేను కాదండి, నేను గుద్దలేదు, నా బండిలో నేను అతన్ని ఎక్కించుకొని నేను హాస్పిటల్లో జాయిన్ చేశానంటే, ఇలా కాదు, నీ మీద కేసు పెట్టారు, నీవు గుద్దేసి వెళ్ళిపోయావంట. లేదండి, నేను అతన్ని ఎక్కించుకొని నేను తీసుకుని వెళ్ళాను, నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఇంకా కావాలితే చూసుకోండి సీసీ కెమెరాలు దాంట్లో అంటే, అబ్బాయి ఏంది కుదరదు, మీ కారు తీసుకుని రండి, స్టేషన్కి రండి. ఎలా అలాగా? నా భార్యకి తెలియదు, బాబు చిన్నవాడు, ఒక్కతే ఉంది ఇంట్లో, ఏం చేయాలి? ఏమండి, నేను పాస్టర్ని, నేను ఇప్పుడు రాలేను, రేపు ఉదయం వస్తాను మాట్లాడు. మొత్తానికి ఇలా కాదు అలా కాదు సెటిల్మెంట్ చేశారు. ఆ సెటిల్మెంట్ చేస్తే 1,00,000 రూపాయలు అయ్యింది. మేనే చేశాను, ఏమైంది? 1,00,000 రూపాయలు సెటిల్మెంట్. 3 లక్షలు అడిగారండి ఫస్ట్, 3 లక్షలు అడిగారు ఫస్ట్. అలా 50,000 60,000 అలా మొత్తానికి 1,00,000 రూపాయల వరకు. మేలైనది చెయ్యనెరిగి చేయకపోతే పాపం. అదే లైన్లో ఈ మాట కూడా మనకు అప్లై చేసుకోవాలి. ఏ మాట? పొందదగిన వానికి మాత్రం చేయండి. నాకు తెలియాలి కదా, బార్ షాపు అక్కడ తాగేసి ఉంటారు అని తెలియాలి కదా, అక్కడ ఎవరు లేరా? అబ్బో ఈ ఓకేస్తే రాలంత జనం చాలామంది ఉన్నారు. వెళ్ళిపోయే వాళ్ళు వ్యాపారం వాళ్ళకి లేని నాకు ఎందుకు అంటారు, నేను వెళ్ళిపోవచ్చు కదా. అయ్యో అక్కడ ఎవరు లేరు, నేను తప్పలేరంటే ఖచ్చితంగా నేను చేయాలి, అది నా బాధ్యత. టీకేసినోడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, పక్కన చాలా జనం ఉన్నారు, అయ్యో అనేవారు ఉన్నారు. 108 ఫోన్ చేయి, 108. అయ్యో పడిపోయిన స్థితిలో ఉన్నాడు, పక్కనే హాస్పిటల్, 108కి ఎందుకండి, నా వ్యాన్లో ఎక్కించండి, నేను తీసుకెళ్తాను. తీసుకుని వెళ్ళాను, 1,00,000 రూపాయలు. మేలైనది చెయ్యనెరిగి అలాగూ చేయకపోతే పాపం. కానీ మేలు చేసేటప్పుడు ఆలోచించండి, దాన్ని పొందదగిన వాడు అర్హుడా కాదా అన్న విషయాన్ని ఆలోచించండి. ఆలోచించి మేలు చేయడం మనకు ఎంతైనా మంచిదే. ఇక్కడ వీళ్ళతో ఏం చెప్తున్నాడు? ఈ 38 సంవత్సరాల కుష్ఠరోగి అంటే నన్ను స్వస్థపరిచిన వాడు చెప్పాడు, అందుకని నడవమన్నాను, బాగానే ఉంది అలా చెప్పాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరంటే నాకు తెలియదు అన్నాడు, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు యేసు ప్రభు మరలా దేవాలయంలోనికి వచ్చారు. చూడండి ఒకసారి 14వ వచనం. దేవాలయంలోనికి వచ్చారు. తరువాత యేసు దేవాలయంలో వాడిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరీ ఎక్కువ కీడు నీకు కలకొండునట్లు ఇకను పాపము చేయుకుమని చెప్పగా వాడు వెళ్ళి. చాలండి, ఇక్కడ చెప్తున్న మాట ఏమిటి? యేసు ప్రభు ఏమని చెప్పారు? అసలు ఈ రోగి ఎందుకు అక్కడ పడి ఉన్నాడు 38 సంవత్సరాలు? దేనివలన?
పాపము వలన అతడు పడి ఉన్నాడు కదా. మరలా చెబుతున్నాడు యేసు ప్రభు, మర్చిపోయాను మొన్న చెప్పడం, మరీ ఎక్కువ కీడు రాకుండా ఉండాలంటే నీవు మళ్ళా పాపం చెయ్యొద్దు. అతడు పాపము వలనే అంత శ్రమ అనుభవించాడు జీవితంలో సగ సంవత్సరాలన్నీ కూడా. మరలా పాపం కలగకుండా ఉండడానికి నువ్వేం చేయాలి? పాపం చేయొద్దు. మరీ ఎక్కువ కీడు రాకుండా ఉండడానికి నువ్వు అసలు పాపం జోలికి వెళ్ళొద్దు అని చెప్పాడు. సరే ప్రభువా. ఇప్పుడు ఈ రోగి ఏం చేసిన పని ఏంటి చూడండి ఒకసారి. వాడు వెళ్ళి నన్ను స్వస్థపరిచినవాడు యేసు అని యూదులకు తెలియచేశారు. చాలండి. ఎవరికి చెప్పారు ఇతను వెళ్ళి? ఇప్పుడు స్వస్థపడిన వ్యక్తి ఇంకొకరికి నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పడంలో ఏదైనా తప్పుందా? నా మాట మీకు అర్థమైందా? యేసు నన్ను స్వస్థపరిచాడు అని యూదుల దగ్గరికి వెళ్ళి చెప్పడం తప్పేమన్నా ఉందా? తప్పేమన్నా ఉందా? తప్పులేదు. తప్పులేదండి. తప్పుందా? ఊవా 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 ఊవా. అదేంటి బ్రదరు, స్వస్థత పొందుకున్నాను నేను, దేవుడు నన్ను స్వస్థపరిచాడని నేను చెప్పడంలో తప్పేముంది? నీ దగ్గరకు వచ్చి, బాబు ఇలా ఉన్నావు, ఇలా ఉండేవాడు, ఇలా ఏంటి కారణం అంటే, ఎవరు? యేసు ప్రభు నన్ను స్వస్థపరిచాడంటే అదొక అందం. ఎవడరా నువ్వు? ఆదివారం నడుచుకుని విశ్రాంతి దినాన్ని పట్టుకుని పరుపెట్టుకుని వెళ్తున్నావు, నీకు జ్ఞానం లేదా? ఎవడు నిన్ను నడవమని చెప్పింది? ఎవడు నిన్ను బరువుమయమంది? అంత ర్యాష్గా మాట్లాడిన వారి దగ్గరికి మరలా వెళ్ళి, నన్ను స్వస్థపరిచిన వాళ్ళు ఎవరో తెలుసా? యేసు ప్రభు. యేసు ప్రభు. జరిగిన పరిణామం ఏంటి? 16వ వచనం, ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. మేలు పొందుకున్నావు కదా, మరీ ఎక్కువ కీడు రాకుండాన్నట్లు పాపం చేయొద్దు అని దేవుడు ముందే హెచ్చరించాడు కదా, మరలా పాపం చేయడానికి పూనుకున్నావేంటి? ఏం జరిగింది? నేను కొంచెం పుస్తకాలు చదవగా చూశానండి. అసలు ఏంటి అని ఆలోచిస్తే, ఇతడు 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఈ వ్యక్తి యూదుడంట. ఎవరు? మరి వచ్చి అడిగిన వాళ్ళు ఎవరు? మా కులపోడు, అమ్మో మావోడే. మొన్న సోదరి కలిసినప్పుడు మాట్లాడాను, అమ్మ కనిపించట్లేదు, మందిరానికి కూడా రావట్లేదు అంటే, అదే నయ్య గారు చర్చికి వెళ్తున్నాను, మా చర్చికి వెళ్తున్నాను. తెలుసండి మా పాస్టర్ గారు మీకు? తెలుసమ్మా. విన్నాను, చూడలేదు, పరిచయం లేదు, తెలుసాను. మా ఊళ్ళే పాస్టర్ గారు, మా ఊళ్ళే, అందుకని అంత దూరం వెళ్ళిపోతుంది ఆవిడ. అయ్యో అక్కడ మా పాస్టర్ గారు వాక్యం చెప్తారండి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తారండి, శ్రేష్టమైన వాక్యం ఉంటుందండి, చాలా చక్కగా చెప్తారండి, ఆ మాటలు విని మాకెంతో సంతోషం. ఇవేమీ లేవు. మా ఊళ్ళే. నా మాటలు వింటున్న సోదరి స్నేహితులారా, క్రైస్తవులమైన మనలో ఈ కులము అనే జబ్బు చాలకపోతే మనం క్రైస్తవులం కాదు. ఈ 38 సంవత్సరాల రోగి స్వస్థపరచబడిన తరువాత మరలా క్రీస్తుకు వెన్నుపోటు పడడానికి కారణం, ఆయన మా యూదుడు, నేను యూదుణ్ణి అన్న ఒకే ఒక కారణం. అంత ర్యాష్గా మాట్లాడితే వెళ్ళి చెబితే ఏమనుకుంటారు? వెళ్ళిపోయారు కదా, నా దేవుడు నన్ను స్వస్థపరిచాడు, నా దేవుడు ముందే చెప్పాడు ఇంకా పాపం చేయొద్దని అంటే, మరలా పాపపు బీజమే లోపల ఉండిపోతే, పాపం చేయకూడదని తెలిసిన తర్వాత కూడా పాపం చేస్తూ ఉంటే ఎలా? దేవుడు ఏమంటారంటే, ఒకసారి చూడండి, మాట చెబుతాను. యాకోబు పత్రిక, క్షమించాలి, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం తీయండి. 26వ వచనం చదువుదామా? మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానమును పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు ఇక బలి ఉండదు. చాలండి, నా వైపు చూడండి. ఇప్పుడు
దేవుడు మనకు చాలా విషయాలు మాట్లాడుతున్నారు. ఇది తప్పు, ఇది మంచి, ఇది చెడు, ఇలా ఉండు, ఇలా ఉండకు, ఇలా ఉండు. మరలా అదే పాపం చేయడానికి పూనుకుంటున్నామా? దేవుడు నీకే చెప్పాడు. ఈ హెబ్రీ పత్రిక 10:26 చెబుతున్న మాట ఏంటో తెలుసండి? బుద్ధిపూర్వకముగా అంటే తెలిసి, మంచి మాట. మనకు తెలిసి ఇది తప్పు అని తెలుసు, బూతులు మాట్లాడకూడదని తెలుసు, అబద్ధాలు చెప్పకూడదని తెలుసు, మోసాలు చేయకూడదని తెలుసు, లంచాలు తీసుకోకూడదని తెలుసు, తెలుసుండి కూడా చేస్తే ఇక బలి ఉండదు, క్షమాపణ ఉండదు. 38 సంవత్సరాలుగా పడి ఉన్న ఈ వ్యక్తి దేవుని చేత స్వస్థపరచబడి, దేవుని చేత ఆరోగ్యంగా మార్చబడి, లేచి నడుస్తూ అనేకులకు సాక్షార్థంగా ఉన్నప్పుడు ఈ వ్యక్తి అంటున్న మాట నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని చెప్పాడట. కారణము, ఇతడు యూదుడు, వారు యూదులు. లోపల ఇంకా చేదైన వేరులు ఏమైనా ఉంటే ఈ రాత్రి మనలో నుండి పోవాలి. నీవు మనిషిని దేవుడు ప్రేమించమన్నట్టుగా ప్రేమించాలి. ప్రేమించకపోతే నీకు ఎటువంటి ప్రయోజనము ఉండదు. దేవుడు నియమించిన నియమమును బట్టి నీవు మనిషిని మనుషులాగే ప్రేమించాలి తప్ప తారతమ్య భేదము రాకూడదు. నీకు ప్రేమ వల్ల ఎంత ప్రయోజనం ఉందో తెలుసా? భక్తుడు ఏమంటారంటే, ఓ మాట చూపిస్తాను చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయానికి రండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13, ఒక్క నిమిషం, 3వ వచనం చదువుదాం. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినాను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను. ప్రేమ లేనివాడనైతే నాకు ప్రయోజనమేంటి? నా వైపు చూడండి. చెప్పబడుతున్న మాట విన్నారా? అర్థమైందా? అక్కడెక్కడో మునిగిపోయిందా? నా ఆస్తి అంతా ఇచ్చేయండి, వాళ్ళ బదులు నన్ను కొట్టండి, నన్ను కాల్చండి అని చెప్పిన హృదయంలో ప్రేమ లేకపోతేనంట ప్రేమల ప్రయోజనం ఏమీ లేదంట. కాల్చబడ్డానికి నీ శరీరం మంచి, నీ ఆస్తి అంతా పేదలకి ఇచ్చేసిన నీలో ప్రేమ లేకపోతే ఏంటి ప్రయోజనం? చాలామందికి ప్రేమ లేదండి, ప్రేమ తక్కువైపోతుందండి. ఈ నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, నేను అడుగుతున్నాను ఓ మాట, నాకు సమాధానం చెప్పండి. ఉదయకాలమంతా నీ భర్త శ్రమించి ఉండి నీ ఇంటికి వచ్చినప్పుడు ప్రేమగా మాట్లాడగలుగుతున్నావా నీ భర్తతో? లేకపోతే ఆ టీవీలో సీరియల్ పోతున్నాయని అక్కడ పెట్టాను కాలు కడుక్కుని తిను అని చెప్తున్నావా? ఈ మంచి సీరియల్ పోతుంది అని చెప్పి నీ భర్తను పిల్లలను లెక్క చేయకుండా ఉంటున్నావా? ప్రేమ లేని పరిస్థితి ఉంటే ఇదే జరుగుతుంది. భర్తలు, మీ భార్యలు బలహీనంగా ఉన్నప్పుడు, ఏదో శారీరక బలహీనతో ఉదయం నుండి కష్టపడి శ్రమించి పడుకున్నప్పుడు, అమ్మా ఏమైంది, అలా పడుకున్నావు, ఎందుకు బలహీనంగా ఉన్నావని ప్రేమగా ఏనాడైనా మాట్లాడావా? ఏనాడైనా ప్రేమగా నీ భార్య కాళ్ళను పట్టుకున్నావా? అయ్యో ఉదయం నుండి శ్రమ పడింది, చాలా ఇబ్బంది పడుతుంది, నడుమంతా ఇబ్బంది పడుతుంది, నడుము నొప్పి వస్తుంది అంటుంది, భార్యకు కాళ్ళు ఒత్తావా? మగవాళ్ళం భార్య కాళ్ళు పట్టుకోమంటావా? తప్పేమీ లేదండి. నీ భార్య నీకు సహకారి, నీ భార్యను ప్రేమించాలి, నీ భార్యను నీవు సేద తీర్చాలి, నీ భార్యను బాగోగులు చూడాలి. నీలో ప్రేమ లేకపోతే ఇక నువ్వేం చూస్తావు? నీ అవసరాన్ని తీర్చేవో వస్తువు అనుకుంటున్నా నీ భార్య అంటే, నీ కోరికని తీర్చేవో వస్తువు అనుకుంటున్నా నీ భార్య అంటే. కాదండి, నీ సహకారి. నీకు వస్తువే కావాలితే నీకు ఏదో రీతిగా ఒక వస్తువునిచ్చిన కానీ భార్యనివ్వడండి దేవుడు. దేవుడు నీకు భార్యనిచ్చింది నీకు సహకారిగా నీవు ప్రేమిస్తావని. ప్రేమ లేకపోతే ఏంటి ప్రయోజనం? నీ ప్రేమ లేకపోతే ఏంటి ప్రయోజనం? భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండట్లేదండి.
అయ్యో అయ్యో నా తల్లి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడ్డారు అని చెప్పి పిల్లలకు ప్రేమ ఉండట్లేదండి. ప్రేమ ఉండట్లేదండి. అయ్యో పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి పిల్లల మీద కూడా ప్రేమ ఉండట్లేదండి. తల్లిదండ్రులకు ప్రేమ ఉండట్లేదండి. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాను, గొడ్డెను బాదినట్టు బాదుతూ ఉంటారు పిల్లల్ని. కొడతావనా, నీ కోపం కసి తీర్చుకుంటావనా దేవుడు నీకు పిల్లల్ని ఇచ్చింది? లేదండి. ప్రేమ కలిగి దేవునికి మరలా బహుమానంగా అప్పగిస్తావని నీకు దేవుడు కుటుంబ వ్యవస్థను ఇచ్చింది. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఆయన మాట జీవము. ఆయన మాట సెలవిచ్చిన మాట ఏమిటో తెలుసా? నీవు ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడవు. కుటుంబ వ్యవస్థలో ప్రేమ తగ్గిపోతుంది. కుటుంబాల మధ్య ఆప్యాయత తగ్గిపోతుంది. కుటుంబాల మధ్య వ్యత్యాసాలు, దూరములు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటంటే ప్రేమ లోపించింది. ఇక్కడ సాటి మనిషిని ప్రేమ కలిగి ప్రేమించడం రావట్లేదు మనిషికి. ప్రేమతో ఆప్యాయంగా పలకరించడం రావట్లేదు మనిషికి. ప్రేమగా పలకరించాలండి. మాటలు వింటున్న నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, ఈ రాత్రికాల సమయంలో మన ప్రేమ ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. ప్రేమ ఎలా ఉంది ఆలోచించండి. ఈ వ్యక్తి ప్రేమించాలి, తప్పులేదు. ప్రేమించాలి, తప్పులేదు. ఏది మోసము, ఏది అన్యాయము అన్నది ఆలోచించాలి కదా. ఆలోచించలేదు. నీవు ఎవరికైనా మేలు చేసే విషయంలో వానికి పొందదగిన వానికి మేలు చేయడం మనం నేర్చుకోవాలి. నీకు మేలు చేసిన వారిని నీవు ఎలా చేస్తున్నావు అన్నది మనం ఒకసారి ఆలోచించాలి. సరే, ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. యేసుని యూదులు హింసించారంట. ఏం చేశారండి? యేసును యూదులు హింసించిరి. హింసకు కారణం ఎవరో తెలుసా? యేసు చేత స్వస్థపరచబడినవాడు. యేసు హింసకు కారణము యేసు చేత బాగుపడినవాడు. ఈ రాత్రి ఒకే ఒక్క మాట మీ హృదయానికి తీసుకుని వస్తాను, కొంచెం వినండి. దేవుని చేత పిలువబడ్డావు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావు, దేవుని చేత ఎన్నుకొనబడ్డావు, దేవుని చేత ముట్టబడ్డావు, దేవుని చేత స్వస్థపరచబడ్డావు. మరలా నిన్ను బట్టి యేసుకు ఏమైనా హింస వచ్చిందా? నిన్ను బట్టి దేవుడు బాధపడుతున్నాడా? ఆయన గాయాలు మాటి మాటికి రేపుతున్నావా? ఏమో ఆలోచించి రాత్రి. యేసు నిన్ను బట్టి బాధపడుతున్నాడేమో, యేసు నిన్ను బట్టి వేదన పడుతున్నాడేమో. అయ్యో నేను స్వస్థపరిచాను, అయ్యో నేను విడిపించాను, అయ్యో ఇతన్ని నేను బాగు చేశాను, కానీ మరలా నన్ను బాధిస్తున్నాడే. దేవుడు నిన్ను నన్ను బట్టి అనుకుంటున్నాడేమో, దేవుడు నిన్ను నన్ను బట్టి బాధపడుతున్నాడేమో. ఆలోచించు సంగమా. చేయరాని కార్యాలు చేస్తూ, చూడకూడని వాటిని చూస్తూ, వెళ్ళకూడని స్థలాలకు వెళుతూ ఆయన్ను గాయపరుస్తున్నావేమో. మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఆయన్ను గాయపరుస్తున్నవేమో. ఆయన నీకు బోధించి నిన్ను నడిపించే మార్గాన్ని నడవకుండగా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళుతూ ఉంటే ఆయనను నీవు హింసించేవాడివే, హింసించేదానివే. నీ ఇష్టానుసారంగా నువ్వు వెళుతూ ఉంటే, దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు నీవు వినకపోయినా, దైవజనుల ద్వారా దేవుడు హెచ్చరించిన హెచ్చరికలను నీవు వినకపోయినా, దేవుడు నడిపించే సత్యమైన సన్మార్గాన్న నీవు నడవకపోయి ఉంటే గనక, నా ప్రియమైన సోదరి, నా స్నేహితులారా, మనము ఆయనను గాయపరిచిన వారం. ఆయన హింసకు కారణం నీవు నేను మాత్రమే. దేవుని చేత పిలువబడ్డాము, ప్రత్యేకమైన జనముగా, ప్రత్యేకమైన క్రైస్తవ బిడ్డలుగా మారాము. మనం బాగానే ఉంది, కానీ ఆయనను సంతోషపెడుతున్నామా? ఆయన బాధకు కారణమయ్యామా? ఆయన వేదనకు కారణమయ్యామా? ఆలోచించండి, మోకరించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా,
ప్రియమైన తండ్రి, ఈ యోహాను సువార్త 5వ అధ్యాయం ద్వారా మాతో మాట్లాడవు దేవా. ప్రభువా నీకు మహిమ. నిస్సహాయులకు సహాయము చేసేవాడవని, పడియున్న వాని దగ్గరకు వచ్చి వాడిని చూచి వాడిని ముట్టి నడిపించి లేవనెత్తేవాడవని, మేలు చేసిన వాడవు నీవు. మేలు చేసిన వానికి కీడు చేసే మనస్తత్వము కలిగిన వారు ప్రజల్లో ఉన్నారని మీరు మాట్లాడారు దేవా. తండ్రి, ప్రభువా మీ సహాయము మాకు ఇవ్వండి, మీ సహాయము మాకు ఇవ్వండి ప్రభువా. అయ్యా, నిస్సహాయ స్థితిలో ఉన్న మమ్మలను కరుణించండి దేవా. నిరాశలో ఉన్నాము ప్రభువా, మమ్మలను విడిపించండి ప్రభువా. బలహీన సమయంలో ఉన్నాం ప్రభువా, మమ్మలను రక్షించండి నాయనా. ప్రార్థించు సోదరి, నీ వేదనను నుండి విడిపించే రాత్రి ఈ రాత్రి. నీ వేదనకర పరిస్థితి నుండి ఆయన నిన్ను తప్పించే సమర్థుడైన దేవుడైనా, నీవు ఏ స్థితిలో పడి ఉన్నావో నీ దగ్గరకు వచ్చి ప్రేమగా పలకరించేవాడాయన. ప్రేమ గల మాట లేక నీవు నిస్సహాయ స్థితిలో ఉన్నావు, ఆదరించేవారు లేరు అని బాధపడుతున్నావు, వేదనతో రోదనతో రగిలిపోతున్న నీ దగ్గరకు ఆయన ప్రేమ గల మాట వచ్చింది. అమ్మా, నీవు పడగోరుచున్నావా? సోదరుడా, నీవు పడగోరుచున్నావా? విడుదల పొందగోరుచున్నావా? పాపము నుండి విడుదల పొందగోరుచున్నావా? ఆయన మాట్లాడుతున్నాడు. నీవిచ్చే సమాధానం ఏంటి? నీవిచ్చే సమాధానం ఏంటి? దేవునితో మాట్లాడు సోదరి, దేవునితో మాట్లాడు. ఆయన నడిపించువాడండి. గాలి వారిని ఆటంకపరిచింది. గాలి లాంటి శ్రమలో, ముందుకు అడుగు వేయలేని అంటి పరిస్థితులు నీ ఎదురుగా ఉన్నప్పుడు ఆ శ్రమలను సహితం తొలగించి నిన్ను నిమ్మలింపచేసి నడిపించే దేవుడు ఈ రాత్రి నీ ప్రతి బంధకము నుండి తప్పించనై ఉన్నాడు. ప్రతి శ్రమ నుండి, నీవు ఎదుర్కొంటున్న ప్రతి బంధకాల నుండి తప్పించే దేవుడైనా ఆ దేవునికి ప్రార్థిస్తావా? ఆ దేవుడు నీకున్నాడు. మరిచిపోకు సోదరి, మరిచిపోకు. ఆయన నిన్ను నడిపించేవాడు. ఆయన నీ శ్రమలన్నిటిలో నడిపించేవాడు. నిన్ను బోధించి నడిపించేవాడు. ఆయన నీతి మార్గమున మరణము వరకు సదాకాలము నడిపించే దేవుడు ఆయన. ఆ దేవుణ్ణి నీవు వెంట పెట్టుకుని ఉంటావా? ఆ దేవునికి నీవు తోడుగా ఉంటావా? ఆ దేవుడిని నీకు ప్రతి విషయములో ఓ గొప్ప నాయకునిగా మార్చుకుంటావా? ఆ దేవునితో మాట్లాడు. ఆ దేవుడు నిన్ను విడిపించాడో, నీకు మేలు చేశాడో ఆయనకు నీవు కీడు చేయొద్దమ్మా సోదరి. ఆయన నీవు బాధపడే రీతిగా నీ బ్రతుకు, నా బ్రతుకు, మన బ్రతుకులు ఉండడానికి వీల్లేదు. ఆయన బాధపడే రీతిగా మన జీవితాలు ఉండడానికి వీల్లేదండి. ప్రార్థిద్దామా? ప్రార్థిద్దాం. ఆ బెతెస్దా కరుణాగృహము దగ్గర ఉన్న ఆ రోగి స్వస్థపరచబడ్డాడు. ఆ రోగి దగ్గరకు దేవుని స్వరం వచ్చినట్టుగా, ఆ దేవుని స్వరము స్వస్థపరచబడినట్టుగా, లేచి నడిచినట్టుగా ఈ రాత్రి మన దగ్గరకు వచ్చిన మాటను బట్టి మనకు విడుదల, మన దగ్గరకు వచ్చిన మాటను బట్టి ఆ కరుణాగృహము దగ్గర ఉన్నటువంటి ఆ గొప్ప కార్యము ఈ రాత్రి ఈ సంఘములో, ఈ కరుణాగృహము దగ్గర జరుగుతుంది. ఈ కరుణాగృహము దగ్గర, ఈ బెతెస్దా దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో అందరితో దేవుని మాట వచ్చింది. విడుదల పొందండి, పాపము నుండి విడుదల పొందండి, మోసముల నుండి విడుదల పొందండి. ఈ బెతెస్దా గృహము దగ్గర యేసు మాట వినబడుతుంది. యేసు మాట వినబడుతుంది. ఆ మాట విడుదల, ఆ మాట స్వస్థత, ఆ మాట రక్షణ, ఆ మాట నిత్య జీవానికి మార్గం. ప్రార్థించు సోదరి, ప్రార్థిద్దాం.